మనం ఇంతవరకు ఆహ్, చేస్తున్న స్టడీ ఏంటంటే హ్మ్. యుగాల కాన్సెప్ట్ ఏదైతే ఈ బ్రాహ్మణ మతంలో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని ఈ యుగాలుగా డివైడ్ చేసి టైమ్ సైకిల్‌ని ఒక్కొక్క యుగంలో ఒక యుగంలో ఇది ఇన్ ద సెన్స్ సత్యయుగంలో వేదాలు, మనుస్మృతి, త్రేతాయుగంలో రామాయణము, ద్వాపరయుగంలో మహాభారతము, కలియుగానికి వచ్చేసరికి పురాణాలు ఇవన్నీ వాళ్ళ గ్రంథాలుగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మనం వాళ్ళ గ్రంథాల నుంచి ఇంటర్నల్ ఎవిడెన్సెస్, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అన్ని పరిశీలిస్తూ మరి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? అసలు ఎటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయని పరిశీలించే క్రమంలో ముందుగా వారి గ్రంథాల్లోనే ఇన్‌కన్సిస్టెన్సీని చూశాము. అట్ ది సేమ్ టైమ్ ఆర్కియాలజికల్‌గా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్సెస్ ఎటువంటివి లేవు. ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఎటువంటివి లేవు అని చూస్తూ కేవలం బ్రాహ్మణ గ్రంథాల్లో వ్రాయబడి ఉంది గాబట్టి మనం నమ్మాల్సొచ్చిన పరిస్థితి. కానీ హిస్టారికల్‌గా దీస్ ఆర్ ప్రూవెన్ అని చెప్పడానికి వీల్లేదు. ప్లస్ వాళ్ళు ఏవైతే ఇతిహాసాలని చెప్తూ వచ్చినారో రామాయణం, మహాభారతాన్ని అవి ఇతిహాసాలు కాదు కావ్యాలు. ఎట్ ది సేమ్ టైమ్ ఆ రచయిత ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కావ్యాలు. ఎట్ ది సేమ్ టైమ్ మిథాలజికల్ క్యారెక్టర్స్ అవన్నీ. ఏ విధంగా మైథాలజికల్ క్యారెక్టర్స్ అంటే వారి యొక్క పుట్టుకలే విరుద్ధము. నేచర్‌కి విరుద్ధము. జంతువులు, మనుషులు కలిస్తే పుట్టినట్టు, లేపోతే సెల్ఫ్‌గా స్ఖలించి పాత్రలు పట్టుకుంటే అందులోంచి పుట్టినట్టు అట్లా ఇవన్నీ గూడా నాన్‌సెన్స్. అవన్నీ చూస్తున్నాము. ఈరోజు ఏం చేస్తున్నామంటే లాస్ట్ యుగ అంటే కలియుగని ఈరోజు స్టడీ చేద్దాము. కలియుగాన్ని స్టడీ చేసే క్రమంలో అసలు ఇది వేదిక్ ఇండియానా? బుద్ధిస్ట్ ఇండియానా? అనేది గూడా టైమ్ ఉంటే చూసి కంప్లీట్ చేద్దాము. లేదంటే నెక్స్ట్ వీక్ కాకుండా ఆ పై వచ్చే వీక్ దీన్ని క్లోజ్ చేద్దాం. సో, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నట్టు పురాణాలంటే అందరికి తెలిసి అష్టాదశ పురాణాలు అని తెలుసు. ఇది ప్రాముఖ్యమైన పురాణాలు. 108లో 18 ప్రాముఖ్యమైన పురాణాలు. అంటే మెయిన్ పురాణాలు. ఇంకో 18 ఉప పురాణాలు ఇట్లా డివైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రతి పురాణం గూడా మాట్లాడేది అవతారం గురించే. వైష్ణవులు రాసుకున్న పురాణాలన్నీ విష్ణు అవతారం గురించి మాట్లాడతాయి. శైవులు రాసుకున్న పురాణాలన్నీ శివుని గురించి మాట్లాడతాయి. శాక్తేయులు రాసుకున్న పురాణాలన్నీ వారికి సంబంధించిన దేవి గురించి మాట్లాడతాయి. ఈ గణేష్ శక్తికి సంబంధించిన వారు గణేష పురాణము, వాళ్ళ గణేశుడి గురించి మాట్లాడతది. ఇవన్నీ ఇది. ఇక్కడ మనం కలియుగాన్ని స్టడీ చేసేటప్పుడు మెయిన్‌గా వైష్ణవ మతంలో చెప్పబడుతున్న అవతారంలో అయిన బుద్ధ అవతారాన్ని స్టడీ చేద్దాం ఈరోజు. సో, ఇప్పుడు ఎందుకంటే ఈ త్రేతాయుగంలో రామావతారం అని, హ్మ్. ద్వాపర యుగంలో కృష్ణ అవతారం అని, కలియుగంలో అదే అవతారాల్లో చివరి వాడిగా దశ బుద్ధుడు తర్వాత అవతారం అని, నెక్స్ట్ కల్కి అవతారం అని చెప్తారు. అంటే అంతం చేయటానికి వచ్చేవాడిని కల్కి అవతారం. ఇప్పుడు విష్ణువే బుద్ధ అవతారంగా వచ్చాడని చెప్తారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన 'రిడిల్స్ ఇన్ హిందూయిజంలో' వాల్యూమ్ 4 ఇది. అందులో 84 పేజ్‌లో ఆయనే విష్ణు అవతారాలను ఇస్తూ హరివంశ పురాణం ప్రకారము, నారాయణి వ్యాఖ్యానం ప్రకారము, వరాహ పురాణం ప్రకారము, వాయు పురాణం ప్రకారము, భాగవత పురాణం ప్రకారము ఎన్ని అవతారాలు రాసుకున్నారు అనేది వివరించారు. అంటే హరివంశం పురాణం ప్రకారం మొత్తం 6 అవతారాలు రాసుకున్నారు. ఏంటి అంటే వరహ, నరసింహ, వామన, పరశురామ, మళ్ళా వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ ఇట్లా 6 అవతారాలు రాసుకున్నారు. అదే నారాయణీ పురాణం ప్రకారం వచ్చేసరికి హంస, కుర్మ, మత్స్య, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి అని చెప్పేసి 10 అవతారాలు రాసుకున్నారు. మళ్ళా వరాహ పురాణం ప్రకారం వచ్చేసరికి కుర్మ, మత్స్య, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అని రాసుకున్నారు. మరలా వాయు పురాణం ప్రకారం వచ్చేసరికి నరసింహ, వామన, వరహ, కుర్మ, సంగ్రామ, అదివాక, త్రిపురారి, అంధకార, ధ్వజ, వర్త, హలహల, కోలహల రాస్తున్నారు. అదే భాగవత పురాణంకొచ్చేసరికి 22 రకాల అవతారాలు రాస్తున్నారు. అంటే వీళ్ళు చెప్తున్న దశావతారం కాన్సెప్ట్‌లోనే ఇన్ని కాంట్రడిక్షన్ ఉన్నాయి. ఒక్కొక్క పురాణం ప్రకారము విష్ణువు దశావతారాలైతే విష్ణువు 6 అవతారాలు ఎత్తాడని ఒక పురాణం చెప్తే, విష్ణువు 10 అవతారాలు ఎత్తాడని 2 పురాణాలు చెప్తే, విష్ణువు 12 అవతారాలు ఎత్తాడని ఒక పురాణం చెప్తే, కాదు విష్ణువు 22 అవతారాలు ఎత్తాడని చెప్పేసి
ఒక పురాణం చెప్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది రెండే రెండు పురాణాలు బుద్ధుని ప్రస్తావన ఉంటుంది. నారాయణి వ్యాఖ్యానం ప్రకారం ప్లస్ భాగవత పురాణం ప్రకారం బుద్ధుని అవతారంలో చూపిస్తారు. సో ఈ అవతార కాన్సెప్ట్ లోనే ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి వీళ్ళ మధ్యలో. సో సత్యయుగ వచ్చేసరికి 12,28,000 సంవత్సరాలని, త్రేతాయుగ వచ్చేసరికి 12,96,000 సంవత్సరాలని, ద్వాపర యుగం అనేసరికి 8,64,400 సంవత్సరాలని, కలియుగం అనేసరికి 4,32,000 సంవత్సరాలు అని చెప్పేసి అన్ని చూస్తున్నాము. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగానికి సంబంధించిన వాడు బుద్ధ అవతారం. ఈ సత్యయుగంలో మత్స్య, కుర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ అవతారాలని, మళ్ళీ త్రేతాయుగంలో రామ అవతారం అని. ఈ రామ అవతారంలో పరశురాముడు చనిపోలేదు కాబట్టి పరశురామ అవతారంలో రామ అవతారంలో కూడా వీళ్ళు ఇద్దరు ఉన్నట్లు, కృష్ణ అవతారముగా పరశురాముడు ఉన్నట్లు, మళ్ళీ ఇప్పుడు బుద్ధ అవతారం. ఎందుకంటే పరశురాముడు చిరంజీవి వాళ్ళకు. పరశురాముడు, అశ్వత్థామ, ఇట్లా ఆంజనేయుడు, ఇట్లా ఒక 6-7 చిరంజీవులు ఉన్నారు వాళ్ళకి, మరణించని వాళ్ళు. బైబిల్ ప్రకారం మనకు ఇద్దరు ఉంటారు మరణం చూడని వాళ్ళు. దేవుడు పైకి ఏనోకు, ఎలైజా సజీవంగానే వాళ్ళు పైకి వెళ్ళినట్టు మనం చూస్తాము. వీళ్ళ ప్రకారం ఇట్లా 9 మంది చిరంజీవులు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ గ్రంథాల ప్రకారము ఈ బుద్ధ అవతారం అనేది కలియుగానికి చెందిన అవతారం కదా. వాళ్ళ గ్రంథాల ప్రకారం ఏం రాస్తున్నారంటే ఈ బుద్ధ అవతారం అనే అవతారము సక్రమార్గంలో లేకపోతే వైదిక మార్గంలో నడుస్తున్న వారిని మార్గభ్రష్టులు చేయటానికి విష్ణువే, ఏ విష్ణువు అయితే అంతకుముందు స్థాపించిన వైదిక మార్గం ఉందో ఆ మార్గం నుంచి ప్రజలను మార్గభ్రష్టులను చేయటానికి తానే స్వయంగా బుద్ధ అవతారం ఎత్తి తప్పుడు సిద్ధాంతాన్ని బోధించి ఈ వైదిక మార్గంలో ఉన్న వాళ్ళని మార్గభ్రష్టులను చేశారని చెప్పేసి రాస్తున్నారు. ఎవరైనా సరే దేవుడు అనేవాడు మార్గభ్రష్టులు కాకుండా సత్యమైన మార్గంలో, నిజమైన మార్గంలో తనచే సృష్టించబడిన జీవి ఉండాలను, లేకపోతే తన కుమారులు నడవాలను, తన ప్రజలు ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడ దేవుడు అనేవాడు ఇంకొక అవతారంలో వచ్చి అంతకుముందు అవతారంలో మంచి మార్గము బోధించి ఇంకొక అవతారంలో ఆ మంచి మార్గంలో ఉన్న వాళ్ళని మార్గభ్రష్టులను చేస్తున్నందుకు వచ్చినాడు అవతారం. ఇది నమ్మదగినదేనా? దేవుడు అనేవాడు ఇట్లా చేస్తాడా? చూడండి, శ్రీమద్ భాగవతము 2:7-37లో అసురస్ ద ఎనిమీస్ ఆఫ్ ద సెలెస్టియల్స్ బికేమ్ proficient in the knowledge of the Vedas and having got made by Mayadamba and invisible city of velocity engaged themselves in the destruction of the people. Thereupon glorious God incarnated himself as Buddha. ఎందుకు? ఈ వైదిక మార్గము లేదా వైదిక జ్ఞానము సంపాదించుకున్న వారిని ఆ జ్ఞానం నుండి మార్గభ్రష్టులు చేయటానికి తానే స్వయంగా మళ్ళా బుద్ధుడిగా అవతరించాడు అని చెప్పేసి రాస్తున్నారు. పద్మ పురాణము 6:252లోని 108-110 శ్లోకాల్లో ద గ్లోరియస్ వన్ టేకింగ్ అప్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ బుద్ధ deluded his enemies, those who were deluded by that teaching gave up all religious practices. చూడండి, వీళ్ళ శత్రువులుగా ఉన్నవారు వైదిక మార్గంలో అంటే నిజమైన మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళని ఆ మార్గభ్రష్టులు చేయటానికి తప్పుడు సిద్ధాంతాలు బోధించారని చెప్పేసి రాస్తున్నారు. సేమ్ గరుడ పురాణంలో కూడా అదే రాస్తున్నారు. దెన్ ఇన్ కలి ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ ఇన్ కీకట, మోడర్న్ బీహార్, యాజ్ బుద్ధ. హీ డెల్యూడెడ్ ద అసురాస్ అండ్ ఫ్లౌటెడ్ ద వేదాస్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇంకా పద్మ పురాణంలో ఏం రాస్తున్నారంటే, నేను చాలా సార్లు చాలా టాక్స్ లో నేను చెప్పేది ఏంటంటే ఈ హిందూ మతం అనేది ఏదైతే ఉందో అది బౌద్ధం నుంచి పరిణామం చెందిన మతమే అని చెప్తాను. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే బౌద్ధాన్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టినారు అని అనుకుంటాం. కాదు, అది భారతదేశంలోనే 3 మతాలుగా రూపాంతరం చెందింది. అదే ఆదిశంకరుడు స్థాపించిన శైవ మతము, తర్వాత వచ్చిన మాధవాచార్యుడు రామానుజాచార్యుడు స్థాపించిన వైష్ణవ మతము, శాక్త మతము. ఈ బౌద్ధ మతమే రూపాంతరం చెంది 3 మతాలుగా ఇప్పుడు ప్రస్తుతం అవి హిందూ మతంగా ఒక
పేరు కింద పిలువబడుతుంది. సో ఈ ఆదిశంకరాచార్యుడు అనేవాడు శివుని అవతారము అని చెప్పి పద్మపురాణము 6:237లో, పద్మపురాణము 6:236 మళ్ళా శంకర దిగ్విజయ 1:2056లో రాస్తున్నారు. రాసుకుంటే ఏం చెప్తున్నారంటే బుద్ధ అవతారంలో వచ్చిన అతను తప్పు సిద్ధాంతం లేకపోతే తప్పుడు మార్గం బోధించని చెప్పి రాస్తున్నారు. అలాగే శివుని యొక్క అవతారంగా చెప్పబడుతున్న ఆదిశంకరాచార్యుడు కూడా వచ్చి తప్పుడు సిద్ధాంతాన్ని స్థాపించినాడు. అద్వైత సిద్ధాంతం అనేది తప్పుడు సిద్ధాంతము, ఈ మాయావాదం అనేది తప్పుడు సిద్ధాంతము, ఇది ప్రజలను మోసం చేయటానికి స్థాపించిన సిద్ధాంతం, ఇది ఫాల్స్ డాక్ట్రిన్ అని చెప్పి స్పష్టంగా వాళ్ళే రాస్తున్నారు. మీకు చూడండి ఇక్కడ పద్మపురాణ 6:236-7లో I will appear in the form of a Brahmana to preach the false doctrine of Mayavada, which is simply covered Buddhism. అంటే బుద్ధుడు ఏదైతే బోధించాడో ఆ బోధలను ఖండించటానికి స్థాపించబడే ఈ అద్వైత సిద్ధాంతము, మాయావాదము ఏదైతే ఉందో అది కూడా తప్పుడు సిద్ధాంతమే. జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ బుద్ధ అవతారము తీసుకుంది కూడా తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికి. మళ్ళా శివుడు ఆదిశంకరాచార్య అవతారం తీసుకుంది కూడా ఆ బౌద్ధ సిద్ధాంతాన్ని ఖండించి, ఆ బౌద్ధ మతాన్ని ఖండించి, ఆ బౌద్ధ బోధనని ఖండించి మరలా తప్పుడు బోధ అయిన అద్వైత సిద్ధాంతాన్ని లేకపోతే మాయావాదాన్ని బోధించటానికే. సో ఇప్పుడు చెప్పండి, ఈ అవతారాలు ఇంత గలిబిలిగా ఉంటే ఎట్లా నమ్ముతాం ఈ కలియుగాని? ఇంకేం రాస్తున్నారంటే కల్కి అవతారం ఎందుకు వస్తుందంటే, ఏ బుద్ధ అవతారంలో వచ్చిన విష్ణువు బౌద్ధ మతాన్ని స్థాపించి బౌద్ధ బోధనలు చేసినాడో వాళ్ళందరినీ మళ్ళా అదే విష్ణువు కల్కి అవతారంలో వచ్చి చంపేస్తాడంట. ఇది అబద్ధమా నిజమా? దేవుడు అనేవాడే స్వయంగా ఒక అవతారంలో వచ్చి ఒక మతమును స్థాపించి మత బోధనలు చేసి మళ్ళీ అదే దేవుడు మళ్ళా ఇంకో అవతారంలో వచ్చి అంతకుముందు అవతారంలో స్థాపించిన మతంలో ఉన్న భక్తులను, అంతకుముందు అవతారంలో వచ్చి బోధించిన మత పద్ధతులను లేకపోతే ఆ మత సిద్ధాంతాలను పాటిస్తున్న వారిని చంపేస్తాడట. ఇదెట్లా నమ్మాలా? అట్లా చేయడు కదా. ప్లస్ ప్రతి అవతారం కూడా ఎందుకు ఎత్తుతున్నాను అంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఎత్తుతున్నా అని చెప్తున్నాడు. కానీ ఇతనే స్వయంగా అవతారం ఎత్తి ఇతనే తప్పుడు సిద్ధాంతాలు బోధించి ఇతనే సరైన మార్గం నడుస్తున్న వాళ్ళని మార్గభ్రష్టులను చేసి మళ్ళా ఇతనే ఇంకో అవతారంలో వచ్చి అంతకుముందు బోధించిన మార్గంలో నడుస్తున్న వారు మార్గభ్రష్టులైనారని చెప్పేసి, ఏది తానే స్వయంగా బోధించిన తప్పుడు ధర్మంలో నడుస్తుందని చెప్పేసి చంపటం ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ఇది అంగీకారం, ఆమోద్యము అనేది ఆలోచించాల. సో ఈ అవతారాల గురించి చూసినాము. 10 అవతారాలను ఒక దగ్గర, 6 అవతారాలను ఒక దగ్గర, 12 అవతారాలను ఒక దగ్గర, 22 అవతారాలను ఒక దగ్గర చెప్పుతూ పోయినారు. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఇది వర్చువల్ గా చూపిస్తాను, ఇట్లా పెట్టాను. మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అని రాసిన ఒక వెబ్సైట్ ఇట్లా ఉంటే, ఇంకో వెబ్సైట్ లో బుద్ధ అవతారం ఉండదు. మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, రామ, బలరామ, కృష్ణ, పరశురామ, కల్కి అని ఉంటుంది. బుద్ధ అవతారం ఎగరగొట్టేసినారు ఇక్కడ. ఇంకొక దాంట్లో వచ్చేసి ఇక్కడ జగన్నాథ్ బుద్ధుని ఎగరగొట్టేసి జగన్నాథ్ అవతారం పెట్టుకున్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడ, ఇది జగన్నాథ రథయాత్ర ఒడిశా ప్రాంతంలో జరిగే అది ఉంది కదా, జగన్నాథ్ టెంపుల్లోని ఆ బొమ్మను తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ బుద్ధుని స్థానంలో ఒక అవతారంగా పెట్టుకున్నారు. తర్వాత కల్కి అవతారం వస్తుందని చెప్పేసి. అంటే మీకు ఇక్కడ వర్చువల్ గా చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా వర్చువల్ గా పెట్టాను. నెక్స్ట్ మత్స్య అవతారంలో ఇప్పుడు యూనివర్సల్ ఫ్లడ్ మనం ఏమనుకుంటామంటే బైబుల్ చదివేటప్పుడు నోవా సమయంలో వచ్చిన ఫ్లడ్
ఓన్లీ బైబిల్లో రాసింది అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా అటువంటి అది యూనివర్సల్‌గా వచ్చిన ఫ్లడ్ కాబట్టి అన్ని మైథాలజీస్‌లో అది రాసుకున్నారు. బట్ వాస్తవంగా జరిగింది బైబిల్‌లోది సత్యం అది. వీళ్ళు గూడా సేమ్ ఎట్లా రాసుకున్నారంటే మత్స్యావతారంలో వచ్చి ఇక్కడ ఆహ్, ఈ ఒక రాజుని మళ్ళా 7 ఋషులను అంటే ప్లస్ 8 మెంబర్స్‌ని నోవా ఓడలో గూడా 8 మెంబర్సే కదా సజీవంగా ఉండేది. ప్లస్ వీళ్ళని బతికించినట్టు ప్లస్ నోవా ఓడలో ఎట్లా జీవజంతువులను ఓడలోకి ఎక్కించి ఎట్లయితే కాపాడినారో లైవ్ స్టాక్ ని కాపాడినారో అట్లనే వీళ్ళ దాంట్లో కూడా సేమ్ అదే విధంగా రాస్తున్నారు. సో అక్కడి నుంచి ఇది కాపీ కొట్టుకున్నారని చెప్పటానికే మీకు చెప్తున్నాను. బైబుల్ నుంచి మాక్సిమం స్టోరీస్ కాపీ కొట్టినారు. ఇక్కడ ప్రత్యేకించి మనం పరశురామ అవతారం గురించి చదువుదాం. ఇక్కడ కేర్లోపతి అనే గ్రంథంలో ఈ ఈ పరశురామ యాక్చువల్ గా స్టోరీ ఏంటంటే పరశురాముడు వచ్చి అక్కడ ఆ కేరళ స్టేట్ ని స్థాపించాడని చెప్పేసి స్టోరీ ఉంటుంది వాళ్ళ పురాణంలో. తన గొడ్డల్ని సముద్రం మీదకి విసిరేస్తే సముద్రుడు భయపడి వెనక్కి నడిస్తే ఆ బయటపడ్డ భూభాగం అంతా కేరళ ప్రాంతం అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారంటే కేరళపతిలో కేరళ అనేది పరశురాముడు వచ్చి ఈ చేసే కంటే ఉంది. ఎందుకంటే వామన అవతారము ఇవన్నీ కూడా పరశురాముడికి కేరళలో వామన అవతారం అనేసరికి కేరళ స్టోరీ గుర్తుకొస్తుంది మనకు. ఈ వామన కేరళని మహాబలిని అణగదొక్కి ఆ ఆ ఆ ఆ భూభాగం సంపాదించి బ్రాహ్మణులకు అప్పగించారని చెప్పేసి ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ కేరళపతిలో ఏం చేస్తారంటే పరశురాముడు అవతారం అనేది తప్పు అని చెప్పడానికి వామన అవతారము 5వ అవతారం అయినప్పుడు పరశురాముడు తర్వాత వచ్చిన అవతారం అయినప్పుడు కేరళ ముందే ఉండాలి కదా. పరశురాముడు గొడ్డలి విసిరేస్తే కేరళ భూభాగం ఏర్పడటం ఏంటి, సముద్రం మీదకి కోపం వచ్చి గొడ్డలి విసిరేస్తే కేరళ భూభాగం పుట్టడం ఏంటి. అట్లాంటప్పుడు అవతారము కేరళ భూభాగంలో జరిగినప్పుడు వామన అవతారంలో వచ్చి ఏంటంటే బలిరాజును తొక్కేస్తాడు. 3 అడుగుల భూమి అడిగి ఒక అడుగు భూమి మీద ఇంకొక అడుగు ఆకాశం మీద పెట్టేసి ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటే నా నెత్తి మీద పెట్టమంటాడు ఆయన బలిరాజు. పెట్టినప్పుడు ఈయన నెత్తి మీద పెట్టి అతను తొక్కేస్తాడు. తొక్కేసి ఆ విధంగా భూమిని ఆక్రమించుకొని వాళ్ళకి అప్పచెప్తారు. జ్యోతిబా పూలే గారి గులాంగిరి చదివితే, స్లేవరీ అనే బుక్ లో చదివితే ఇవన్నీ కూడా ద్రవిడులను మోసపూరితంగా వాళ్ళ రాజ్యాలను వీళ్ళు కైవసం చేసుకున్న విధానాన్ని ఇట్లా మైథాలజికల్ స్టోరీస్ లో ఇట్లా సింబాలిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి చెప్తారు అతను. సో ఇక్కడ వామన అవతారం అనేది 5వ అవతారం అయినప్పుడు, పరశురామ అవతారం అనేది 6వ అవతారం అయినప్పుడు, మరి తర్వాత వచ్చిన పరశురాముడు కేరళ భూభాగాన్ని కేరళని సృష్టిస్తే అంతకుముందు వచ్చిన వామన అవతారంలో మరి కేరళ భాగంలో జరిగిన మహాబలి రాజు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈ వామన అవతారం ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఈ పరశురామ అవతారం అనేది అబద్ధము అని చెప్పటానికి ఈ కేరళపతి గ్రంథంలో ద ఆరిజిన్ ఆఫ్ మలబార్ ఆ కేరళ ప్రాంతం ఎట్లా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో పరశురామ అవతారం అనేది అబద్ధం అని చెప్పేసి చెప్పినారు. సేమ్ ద ఎంటైర్ మిత్ ఆఫ్ పరశురామ కొలాప్సెస్ హియర్ బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ బ్రాండ్ యాక్స్ హి సెంట్ ద ఆరో ఇన్ ది స్టోరీ. సో అట్లా ఈ పరశురామ అవతారము అబద్ధం అని చెప్పేసి రాసినారు. ఇంకొకటి ఏంటంటే historically the word Kerala first appears in the rock pillar edicts of Emperor Ashoka BC 274 to 2000 by referring to a king Kerala Putra. Kerala was one of the 4 kingdoms in South India, the other 3 being Chola, Pandya and Satyaputra. The whole area was called Tamijakam. Pandya say Parshurama was a Pandya king and the era of him was known as Parshurama Shatakam. Chera history mentions that Parshurama anointed Banu Vikrama, the Chera king on the throne. The Chera legend also says it was Velkeju Kutuvan, the king who recovered the land from the sea by throwing his spear. There are other versions too. It was Pandyan who ruled Vadingalamba, who threw the spear. No, it was Ugra Pandyan who ruled Madurai, who got the spear from Shiva and threw it into the ocean. చెప్పేసి వివిధ రకాల
కథలు ఉన్నాయి అని చెప్తూ ఈ పరశురామ అవతారం అనేది అబద్ధం అని చెప్తూ పాండ్యులు ఒక విధంగా రాస్తున్నారు, వాళ్ళ రాజుకు రాస్తున్నారు, చేరలు ఒక విధంగా రాస్తున్నారు, చోళులు ఒక విధంగా రాస్తున్నారు అని చెప్తూ వివరిస్తూ ఈ గ్రంథంలో వివరిస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే the fact is Kerala has nothing to do with Parshurama, and the name Kerala has nothing to do with the coconut Keram. The state historic was Cheralam, the Chera country. Cheralam means declivity of a mountain. Pliny, who lived in the first century AD, mentions Mujiris is in Chelobotras. The alphabet K in Dravida becomes Che when followed by a vowel in Tamil, Malayalam, and Telugu, according to Robert Caldwell, the linguist. Thus, Kerala becomes Kerala. Conversely, uh, అంటే సిహెచ్ బికమ్స్ కే టు చీరా, అట్లా స్పినాచ్ బికమ్ కీర్ అని చెప్పి వివరిస్తూ ఈ కేరళ అనేది పరశురాముడి వల్ల వచ్చిందో ఆడి వల్ల ఈడి వల్ల వచ్చింది కాదు, ఇది ఆల్రెడీ ఉంది. కాకపోతే ఈ పేరు ఈ విధంగా పరిణామం చెందింది, ఈ విధంగా రూపాంతరం చెందింది, కేరళకు రూపాంతరం చెందింది చెప్పేసి వాళ్ళ బుక్స్ లో రాస్తూ వివరించిన ఎవిడెన్సెస్ కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 10 Lives in కేరళ హిస్టరీ బై అని ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో డాక్టర్ ఎంజిఎస్ నారాయణ గారు కేరళ చరిత్రలో చెప్పబడుతున్న 10 అబద్ధాలు అని చెప్పి బుక్ రాస్తూ అందులో పేజ్ 94 లో ఏమని చెప్తారంటే ఈ హిందూ పురాణంలో చెప్పబడుతున్న విష్ణు పురాణము, పద్మ పురాణము, ఈ పరశురామ పురాణము, వీళ్ళెవరు కాదు కేరళని సృష్టించింది, ఇవన్నీ మైథలాజికల్ స్టోరీస్, ఇవన్నీ అబద్ధాలు అని చెప్తూ కేరళకి న్యాచురల్ ఎట్లా కేరళ ఫామ్ అయింది, ఎవరు మొదట దాన్ని భూభాగంలో ఉన్నారు, ఇవన్నీ వివరిస్తూ ఈ పరశురాముడి ద్వారా కేరళ భూభాగం ఏర్పడింది, పరశురాముడు గొడ్డలు విసిరేస్తానో, పరశురాముడు శూలం విసిరేస్తానో, పరశురాముడు బాణం వేస్తానో, సముద్రుడు వెనకకెళ్ళి ఆ భూభాగం పరశురాముడికి అప్పగించబడి చెప్తున్న పురాణ కట్టుకథలని కూడా అబద్ధాలు అని చెప్తూ రాసినారు. బ్రాహ్మిన్స్ ఈ పరశురామ అవతారాన్ని ఎందుకు క్రియేట్ చేసినారు అనే విషయం ఆలోచించినప్పుడు కేరళ సంస్కారం బై ప్రొఫెసర్ ఎస్ అచ్యుత వారియర్ గారు పేజ్ నెంబర్ 132 లో సేస్ దట్ ద బ్రాహ్మిన్స్ అండ్ రిలీజియన్ బాట్ ద క్యాస్ట్ సిస్టమ్ టు కేరళ. చూడండి, ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కేరళలోకి ఎంటర్ కాకముందు అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కేరళలోకి ఎంటర్ అయినాక క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రవేశింపబడింది. ఇది వాస్తవం, ఎందుకంటే వీళ్ళ మనుస్మృతిలో చదువుతున్నప్పుడు ఈ ఆర్యవర్తనంలో మాత్రమే వర్ణ వ్యవస్థ ఉండేది. ఆర్యవర్తనం అనగా అటు హిమాలయ పర్వతాలు, ఇటు వింధ్యా పర్వతాలు మధ్యలో ఉన్న భూభాగము ఆర్యవర్తనము. వింధ్యా పర్వతాలు అంటే మహారాష్ట్ర పైగా ఆ కింద ఉన్న ద్రవిడ ప్రాంతంలో వర్ణ వ్యవస్థ లేదు అని చెప్పేసి మనుస్మృతిలోను విష్ణు స్మృతిలోను వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ ఆర్యవర్తనమును వదిలి ఈ దక్షిణ భారతదేశం వైపు వస్తూ దక్షిణ భారతదేశ రాజులను మోసపూరితంగా ఓడిస్తూ దక్షిణ భారతదేశ భూభాగాన్ని ద్రవిడ ప్రాంతం ఒకప్పుడు వాళ్ళ గ్రంథాల్లో మ్లేచ్ఛ దేశము, మ్లేచ్ఛ ప్రాంతము, మ్లేచ్ఛ భాష అని మనల్ని హేళన చేస్తూ రాసుకున్న వాళ్ళే వాళ్ళ గ్రంథాల్లో ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్నప్పుడు వారి యొక్క ఆధిక్యతను చెప్పుకోవటానికి, బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను నిరూపించుకోవటానికి బ్రాహ్మణుల పరశురాముడిని చూపిస్తూ పరశురాముడు మాకు ఈ భూభాగాన్ని అప్పగించినాడు, సముద్రుడిని బెదిరించి సముద్రుడిని వెనక్కి తోసి ఈ భూభాగము పరశురాముడి ద్వారా మాకు అప్పగింపబడింది అని చెప్తూ వీళ్ళ వర్ణ వ్యవస్థను ఇక్కడ రుద్దారు అన్న క్రమంలో వివరించుకుంటూ వచ్చే బుక్స్ ఇవన్నీ. పరశురామ అవతారం అనేది వాళ్ళ స్వార్థపూరితంగా వాళ్ళ అవసరం కొద్దకు ఏర్పాటు చేసుకున్న అవతారము. ఏ విధంగా అయితే బుద్ధ అవతారం చెప్పానో, నేను ఎందుకు ఈ బుద్ధ అవతారము, కల్కి అవతారము, పరశురామ అవతారము మెన్షన్ చేసి కలియుగం అబద్ధము, ఈ కలియుగ కాన్సెప్ట్ అబద్ధం అని ఎందుకు చెప్తున్నా అంటే, బుద్ధ అవతారంలో వచ్చి ఏం చేసినారు, ఎవరైతే వైదిక మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే సత్య మార్గంలో నడుస్తున్నారో బుద్ధ అవతారంలో వచ్చి వారిని మార్గభ్రష్టులుగా చేయడానికి తప్పుడు బౌద్ధ మతాన్ని స్థాపించినారు, తప్పుడు బౌద్ధ సిద్ధాంతాన్ని స్థాపించినారని చెప్పి రాసినారు. మళ్ళీ అదే బౌద్ధ మతాన్ని ఖండించడానికి, అదే బౌద్ధ మతాన్ని తప్పు అని చూపించడానికి శివుడు ఆదిశంకరుని రూపంలో వచ్చి
మరేమైనా సత్యమతం స్థాపించినంటే లేదు. ఇతడు మళ్ళా ఫాల్స్ డాక్ట్రిన్ బోధిస్తూ, అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ, శైవ మతాన్ని స్థాపించినారు. అది కూడా తప్పే అని చెప్పి ఆళ్ళే రాస్తున్నాడు. మళ్ళా పరశురామ అవతారం కూడా విష్ణు అవతారంలో ఒక అవతారం కదా! ఈ పరశురామ అవతారంలో వచ్చి ఆ కేరళ ప్రాంతం ఏ విధంగా ఏర్పడిందని వాళ్ళ పురాణాలు రాస్తూ, పరశురాముడు సముద్రుడి మీదకి గొడ్డలి విసిరేయటం వలన ఒక దగ్గర, పరశురాముడు సముద్రుడి మీదకి శూలం విసిరేయటం వలన ఒక దగ్గర, పరశురాముడు సముద్రుడి మీదకి బాణం వేయటం వల్ల, ఆ సముద్రుడు భయపడి వెనక్కి జరగటం వల్ల, ఆ భూభాగం బయటపడటం వల్ల, పరశురాముడు బ్రాహ్మణులు తీసుకొచ్చి ఆ భూభాగంలో స్థిరపరిచి, వాళ్ళకి సమస్త ఆధిక్యతలు అప్పగించి, ఆ భాగంలో వారి పాలకులుగా చేసి, మిగిలిన వాళ్ళని వారి దాసులుగా చేసినని చెప్తూ రాసుకునే క్రమంలో ఈ పరశురామ అవతారం క్రియేట్ చేసినారు అని అలా గ్రంథాల్లో ఆ కేరళ హిస్టోరియన్స్ రాస్తూ, కేరళ హిస్టరీలో 10 అబద్ధాలు ఉన్నాయి. ఆ 10 అబద్ధాల్లో ఈ పరశురామ అవతారం అనేది, విష్ణు అవతారం అనేది ఇది అబద్ధము అని చెప్తూ, పరశురామ అవతారం కంటే ముందు వచ్చిన వామన అవతారం కూడా కేరళ భూభాగంలో జరిగింది కదా! బలిరాజుని కేరళ భూభాగంలోనే కదా పాతాళానికి తొక్కేసినాడు. అతనిపై వామన అవతారం రూపంలో వచ్చి నాకు మూడు అడుగులు స్థలం అన్నప్పుడు ఒక అడుగు కింద, ఒక అడుగు పైన పెట్టి, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటే నా నెత్తి మీద పెట్టమన్నప్పుడు బలిరాజు నెత్తి మీద పెట్టి తొక్కేసినాడు కదా పాతాళానికి అని చెప్తూ, మరి ఈ ఇంతకు ముందే కేరళ అనే ప్రాంతం ఉంటే ఇతనొచ్చి మళ్ళా కొత్తగా ఏ విధంగా కేరళ భూభాగాన్ని ఏర్పరిచాడని ప్రశ్నిస్తూ తప్పు అని చెప్పేసి అవతారాలు తప్పు అని చెప్తూ వస్తున్నారు. అలాగే వివేకానంద ద లెటర్ ఫర్ పండిత్ శంకర్లాల్ ఆఫ్ కేత్రి వెన్ హీ విజిటెడ్ ట్రావెన్కోర్ కేరళ రాస్తూ, ట్రావెన్కోర్ ద మోస్ట్ priest-ridden country in India, where every bit of land is owned by the Brahmins, and the Nayar females hold it as high honor to live in the concubinage with the Brahmins అని చెప్పి రాస్తూ, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు తమ బ్రాహ్మిన్ సుప్రిమసీని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి, బ్రాహ్మిన్ సుప్రిమసీని సస్టైన్ చేసుకోవటానికి, ఆ భూభాగం మీద తమ అధికారం చెలాయించడానికి పరశురాముడు అనే ఒక పాత్రను సృష్టించి అతడిని ఒక భయంకరమైన అంటే అతడు అందరి రాజులను చంపేస్తాడు, అందరి క్షత్రులను చంపేస్తాడు, ఓన్లీ బ్రాహ్మణ్స్ కి అంతా అప్పచెప్తాడు. ఇటువంటి స్టోరీస్ ఇంకా చండాలంగా ఏం రాస్తున్నారంటే, క్షత్రియులు ఇప్పుడు ఎవరన్నా క్షత్రియులు అని గొప్పగా చెప్పుకుంటే వాళ్ళు క్షత్రియులు కాదు. ఎందుకంటే 21 సార్లు దండెత్తి వచ్చి క్షత్రియులు అందరినీ పరశురాముడు చంపేసినప్పుడు ఆ క్షత్రియ స్త్రీలు, అయ్యా మాకు ఇప్పుడు భర్త లేడు కదా, మాకు మీ ద్వారా పిల్లలు కానీ అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ క్షత్రియ స్త్రీలు ఆ పరశురాముడితో సంసారం చేసినందుకు తర్వాత పుట్టిన సంతానమే ఇప్పుడు క్షత్రియులుగా చెప్పబడుతుందని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు రాస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా నమ్మశక్యమైన విషయాలు కాదు. ఇవన్నీ కూడా తమ ఆధిక్యతను చాటుకోవటానికి రాసుకున్న గ్రంథాలు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మరి ఎవరు రాసుకున్నారు, ఎందుకు రాసుకున్నారు అంటే, ఇప్పుడు ఆరియన్ మైగ్రేషన్ థియరీ, ఆరియన్ ఇన్వేషన్ థియరీ అనేది మనం స్పష్టంగా సపరేట్ సెషన్ లో చూద్దాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఎందుకు రాసుకున్నారు అని అర్థం చేసుకోవడానికి ఏంటంటే, ఇక్కడ ది అన్టచబుల్స్ హూ వేర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్ అనే గ్రంథంలో అంబేద్కర్ గారు స్పష్టంగా బిఫోర్ ది ఆరియన్స్ కేమ్ ద్రవిడ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హోల్ ఇండియా అని చెప్తూ, ఇట్ వాజ్ స్పోకెన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది నాగాస్ త్రూఅవుట్. నాగాస్ అంటే ఈ ద్రవిడ జాతిని నాగా జాతి అని చెప్తూ, వీళ్ళు మూల నివాసులు, వీరే ఒకప్పుడు ఆర్యులు అనే వాళ్ళు భారతదేశానికి రాకమునుపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేవారు. వీళ్ళు ద్రవిడ భాషను తమ నేటివ్ భాష, ద్రవిడ భాషనే తమిళ భాష అని, ఆ తమిళ భాషనే తమిళ్ లాంగ్వేజ్ గా రూపాంతరం చెందింది, ఆ పదం ఆ విధంగా రూపాంతరం చెందిందని చెప్తూ వివరిస్తూ రాస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళు మనల్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవటానికి పుట్టించిన కాన్సెప్ట్సే యుగ కాన్సెప్ట్స్. మనల్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవటానికి పెట్టిన సిస్టమే వర్ణ వ్యవస్థ. మనల్ని వారి ఆధీనంలోకి తీసుకోవటానికి రాసుకున్న చరిత్రనే
వీళ్ళ చరిత్ర. అందుకే వీళ్ళ చరిత్ర ఎక్కడ కూడా ఆర్కియలాజికల్ గా కానీ, ఎపిగ్రాఫికల్ గా కానీ, న్యూమస్మిటిక్స్ ఎవిడెన్సెస్ తో కానీ, ఇతరత్ర పెయింటింగ్స్ ద్వారా కానీ, లేకపోతే కేవ్స్ ఆర్ట్ ద్వారా కానీ స్థాపించలేము. కేవలము వీళ్ళు రాసుకున్న వీళ్ళ గ్రంథాల్లో మాత్రమే, ఆన్ పేపర్ మాత్రమే వీరి చరిత్ర మనకు కనపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచనల ప్రసంగాలు సంపుటం 3 అంటే వాల్యూమ్ 3లో రాస్తూ, భారతదేశాన్ని జయించిన, స్వగృహంగా చేసుకొని మత సంస్కృతిని స్థాపించుకున్న ఆర్యుల రాకతో భారత హిందూ దేశ చరిత్ర ప్రారంభమైనట్లుగా చెప్తారు. ఆర్యుల గుణగణాలు, సంస్కృతి, మతం, సంఘ వ్యవస్థ ఎంత గొప్పవైనప్పటికీ వారి రాజకీయ చరిత్ర గురించి మనకు తెలిసింది తక్కువే. ఆర్యేతరులపై ఆర్యులు చెప్పుకునే ఆధిక్యంతో నిమిత్తం లేకుండా చరిత్ర ఆధారంగా ఆర్యుల రాజకీయ సాఫల్యాల గురించి తెలిసింది చాలా తక్కువే అని చెప్తూ, భారతదేశ ఆర్యేతర ప్రజల ఆధిక్యంతో భారతదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. వీరిని ఆర్యులు జయించలేకపోయారు. వీరితో ఆర్యులు సంధి చేసుకోవాల్సి వచ్చింది. దానితో వారిని ఆర్యులు తమతో సమానంగా గుర్తించవలసిన అగత్యం ఏర్పడింది. ప్రాచీన కాలంలో రాజకీయ రంగంలో భారతదేశం ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు, వైభవం గడించిన ఆ ప్రతిష్ట అంతా పూర్తిగా ఆర్యేతర నాగాలకే దక్కుతుంది. ప్రపంచ చరిత్ర పుటలలో భారతదేశ ఘనతను, వైభవాన్ని సుస్థిరపరిచిన వారు నాగాలే అని చెబుతూ, ఈ ఆర్యులంతా కూడా మోసంతో ఫస్ట్ గెలవలేక వచ్చి ఇక్కడ, అంటే ఇన్వేషన్ థియరీ కాకుండా మైగ్రేషన్ థియరీకి సపోర్టింగ్ గా ఉండే విధంగా రాస్తున్నారు. ఈయన రాస్తూ, వాళ్ళు చేసింది ఏమీ లేదు భారతదేశానికి. ఇప్పుడు భారతదేశం అఖండ భారతము, భారతదేశము విశ్వగురువు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో, ఆ వైభవాన్ని సుస్థిరపరిచిన వారు దేశ మూల నివాసులు, నాగా జాతి వారే అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అశోక చక్రవర్తి పాలించిన భూభాగమే అఖండ భారతదేశము. అశోక చక్రవర్తి పాలించిన భూభాగమే జంబూ ద్వీపము. బౌద్ధ విశ్వవిద్యాలయాలు మాత్రమే ప్రపంచ దేశ విద్యార్థులకు స్థానికంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యను నేర్పించినాయి. బౌద్ధ రాజుల కాలంలోనే విశ్వవిద్యాలయాలు ఏర్పడినాయి. ఇప్పుడు వచ్చేసి నలంద మాది, అది మాది, ఇది మాది అని చెప్పేసి వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళదే చెప్పుకుంటారు, కానీ అది ఏది కాదు. సో భారతదేశం ఒకప్పుడు విశ్వగురుగా ఉంది అంటే, భారతదేశం ఒకప్పుడు ఘనతను, వైభవాన్ని సంపాదించుకుందంటే అది కేవలము ఆర్యేతర నాగాలకే దక్కుతుంది అని రాస్తూ, ఈయన ఏం చెప్తున్నారంటే, క్రీస్తు పూర్వం 642 సంవత్సరాలు బీహార్లో మగధ స్థాపన భారతదేశ రాజకీయ చరిత్ర తొలి మైలురాలుగా చెప్పవచ్చు. శిశునాగ పేరుతో ప్రసిద్ధుడైన మగధ రాజ్య స్థాపకుడు ఆర్యేతర నాగజాతికి చెందినవారని చెప్తూ వివరిస్తూ వెళ్ళినాడు. ఇంకో దాంట్లో ఏం చెప్తారంటే, భారతదేశాన్ని ఆక్రమించిన బ్రాహ్మణ మత ఆక్రమణదారులు రాజ్యాకాంక్షతో తమలో తాము కలహించుకున్నారు. శుంగులు, కనువులు, ఆంధ్రులు ఆధిపత్యం కోసం పరస్పరం ఘర్షణ పడ్డారు. ముస్లిం ఆక్రమణదారులు అందరి వలె వారందరికీ కూడా ఉమ్మడి లక్ష్యం ఉంది: 68 బౌద్ధాన్ని, మౌర్య బౌద్ధ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం. హిందూ భారతదేశంపై ముస్లిం ఆక్రమణదారులు చేసిన ఆక్రమణ చరిత్రకారులు అధ్యయనం చేయదగ్గవే అయితే, అంటే ఇప్పుడు అందరూ మనకి మన కళ్ళ ముందు ఏంటంటే ముస్లిం రాజులను చెడ్డగా చూపిస్తూ, ముస్లిం రాజుల యొక్క ఆక్రమణను వివరిస్తూ, ముస్లిం రాజుల వలన నష్టపోయింది హిందూ మతం అని ప్రచారం చేసుకుంటూ, ముస్లింలపై ద్వేషం కలిగించే విధంగా తప్పుడు చరిత్రను చెబుతూ మనం ఆ చరిత్రను చూస్తున్నాం. ఈయనేమంటారంటే అంబేద్కర్ గారు, ముస్లిం ఆక్రమణదారులు చేసిన ఆక్రమణల చరిత్రకారులు అధ్యయనం చేయదగ్గవే అయితే, బౌద్ధ భారతదేశంపై బ్రాహ్మణ మత ఆక్రమణదారులు చేసిన ఆక్రమణలు కూడా అంతే యోగ్యతతో అధ్యయనం చేయదగ్గవి. బౌద్ధాన్ని నాశనం చేయడానికి బ్రాహ్మణ మత ఆక్రమణదారులు అనుసరించిన పద్ధతులు, హిందూ మతాన్ని అణిచివేయడానికి ముస్లిం ఆక్రమణలు అనుసరించిన పద్ధతులు వంటివి అని చెప్తూ
ఈయన తన వాదన వినిపిస్తున్నారు. సో ఇప్పుడు మనము ఇంకొక ప్రశ్న ఏం వేసుకోవాలంటే, భారతదేశ చరిత్ర ఇది కలియుగంగా లేతే 3120 బీసీ నుంచి కలియుగ ఆరంభము, అక్కడితో ద్వాపర యుగం అంతమవుతుంది, కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమవుతుంది, అక్కడి నుంచి కలియుగం ఆరంభమైంది అని చెప్తారు కదా. సో మనకు భారతదేశంలో ఆ సమయంలో సింధు నాగరికత అనేది చాలా పరడవిల్లి ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేకమైన స్థానము సంపాదించుకున్న నాగరికత అది. అక్కడ ఈ వైదిక మతాచారానికి సంబంధించిన కానీ, ఈ వైదిక దేవి దేవతలకు సంబంధించిన కానీ, ఈ బ్రాహ్మణ మత సంబంధమైన ఏవి కూడా మనకు లభ్యంలో లేవు. ముఖ్యంగా అక్కడ లభించిన లిపి డెసిఫర్ చేయబడలేదు, అంటే డీకోడ్ చేయబడలేదు. బ్రాహ్మణులు సంస్కృత భాషకును అక్కడ వారు మాట్లాడుతున్న భాషకు లేదా వాళ్ళు ఉపయోగించిన లిపికి చాలా వ్యత్యాసం ఉంది. ప్లస్ ఈ సింధు నాగరికత గూర్చి బ్రాహ్మణ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. బ్రాహ్మణ మత గ్రంథాలు చదివినప్పుడు ద్వాపరయుగ అంతం తర్వాత హస్తినాపురం నుంచి డైరెక్ట్ వాళ్ళ వాళ్ళ స్టోరీ అంతా మగధ సామ్రాజ్యం వైపు వస్తుంది. ఎక్కడ కూడా సింధు నాగరికత గురించి చెప్పడు. మగధ సామ్రాజ్యం అంటే అది బింబిసారుడు స్థాపించుకున్న ఆ ప్రాంతం బింబిసారుడి యొక్క డైనాసిటీ మొదలవుతుంది, అక్కడికి వచ్చేస్తారు డైరెక్ట్. కానీ మధ్యలో మనకు 1200 సంవత్సరాలు వైదిక సంస్కృతి అని చెప్పి పెడతారు, కానీ ఆ 1200 సంవత్సరాలకు ఎటువంటి చరిత్ర ఉండదు. అది ఒక చీకటి యుగం లాంటిది, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉండవు. మగధ సామ్రాజ్యం నుంచి అన్ని ఆధారాలు మొదలవుతాయి, మళ్ళా బీసీ 500 నుంచి అన్ని ఆధారాలు మొదలవుతాయి. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ గ్రంథాల్లో సింధు నాగరికత గురించి ఎక్కడ ప్రస్తావించకుండా డైరెక్ట్ జంప్ అయిపోతారు మగధ సామ్రాజ్యం దగ్గరికి. అది ఎట్లా సాధ్యమవుతుంది? సింధు నాగరికత అసలు ఎట్లా విస్మరిస్తారు? అది 2000 3000 సంవత్సరాల నాగరికత. ఎక్కడైతే 1700 నుంచి 500 బీసీ వరకు వైదికార్యుల నాగరికత గురించి ప్రస్తావిస్తారో, అంతకుముందున 3120 ఎప్పుడైతే ద్వాపరయుగం అంతం అవుతుందో అక్కడి నుంచి మరి 1700 బీసీ వరకు ఆ సింధు నాగరికత గురించి వాళ్ళ గ్రంథాలు ఎందుకు ప్రస్తావించబడలేదు? ఆ సింధు నాగరికత గురించి వాళ్ళ గ్రంథాలు ఎక్కడ ఎందుకు రాయబడలేదు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఇవన్నీ పుక్కటి పురాణాలు. వీళ్ళ అస్తిత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్లు వీళ్ళు భారతదేశానికి వలస వచ్చినారు అని అర్థం చేసుకుంటే, ఈ వలస వచ్చినాక భారతదేశంలో స్థిరపడ్డాక, భారతదేశంలో ఆధిక్యతలోకి వచ్చాక, వీళ్ళు భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నాక, ఈ భారతదేశ మూల నివాసులను తమ ఆధీనంలోకి తీసుకున్నాక వీళ్ళు ఒక చరిత్రను రాసుకుంటా వచ్చారు. వీళ్ళు ఈ దేశ వాసులే అని తర్వాత తరాలు వారు వచ్చి చదివినప్పుడు వీరిని అనుమానించకుండా ఉండటానికి సత్యయుగమని, త్రేతాయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని కాన్సెప్ట్స్ పెట్టు. సత్యయుగానికి సంబంధించిన వీర వైదిక గ్రంథాలు అప్పటి అని చెప్పేసి ఆది అందు బ్రహ్మదేవుడి ద్వారా వీరి యొక్క ఋషులు వారి రుక్కులను అందుకొని మౌఖికంగా ఒకరి ద్వారా వస్తూ తర్వాత లిపి అందుబాటులోకి వచ్చాక రచించుకున్నామని చెప్తూ, త్రేతాయుగంలో జరిగిన రామాయణము రామాయణంగా ఈ దేశ చరిత్రగా రాస్తూ, ద్వాపరయుగంలో జరిగిన అన్నదమ్ముల కొట్లాటను, త్రేతాయుగంలోనూ భార్యను ఎత్తుకుపోయినందుకు భర్త భార్య కోసము పోరాటం చేస్తే అది చరిత్ర అయిపోయింది భారతదేశంది. ఇంకా కంటెంపరీ ఎవరి చరిత్ర ఉండదు, మళ్ళీ ఒక వాల్మీకి రాస్తాడు చరిత్ర. ద్వాపరయుగానికి వచ్చేసరికి మహాభారతం ఒకటే చరిత్ర, కంటెంపరీ ఏమీ ఉండదు, వ్యాసుడు ఒక్కడే రాస్తాడు మళ్ళా. అట్లా ఆ చరిత్రకు అట్లా లింక్ చేసుకుంటూ వస్తూ కలియుగానికి వచ్చేసరికి అవతార కాన్సెప్ట్ లో కలియుగంలో కూడా బుద్ధ అవతారం వారిదని చెప్తూ, ఆదిశంకరాచార్య అవతారం వారిదని చెప్తూ, పరశురామ అవతారం వారిదని చెప్తూ,
తమ చరిత్రను ఈ గడ్డపైది ఈ ఈ గడ్డపై స్థాపించటానికి మూల నివాసుల చరిత్ర ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, సింధు నాగరికత చరిత్ర ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, అశోక చక్రవర్తి యొక్క చరిత్ర కూడా ఎక్కడ కూడా ఏ బ్రాహ్మణ గ్రంథాలు కూడా అశోక చక్రవర్తి యొక్క చరిత్రను మనకు చెప్పలేదు. మౌర్య సామ్రాజ్యం యొక్క చరిత్రను మనకు చెప్పలేదు. మనకు గుడ్డిగా జేమ్స్ ప్రిన్స్పీ అనేవాడు 18-19 శతాబ్దంలో వచ్చి చెప్పే వరకు, ఈ మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పే వరకు మనకు వీళ్ళు చెప్పలేదు. అశోక చక్రవర్తి యొక్క భూభాగం గురించి చెప్పలేదు. కేవలం రామాయణం, మహాభారతం, ఆ మనుస్మృతి, ఈ పురాణాలు మన నెత్తి మీద రుద్దినారు. కానీ భారతదేశంలో అసలు సిసలైన సామ్రాట్, అసలు సిసలైన అఖండ భారత పాలకుడు, అసలు సిసలైన జంబూద్వీప పాలకుడు, అతడి చరిత్ర గురించి మనకు చెప్పలేదు. బయటి వాడు వచ్చి, మరి ఇది అన్ని పురాణాలని పక్కన పెట్టండి రా, ఈ ఈ యుగాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ అంతా మైథాలజీ, మీ నాగరికత, మీ దేశ నాగరికత సింధు నాగరికతతోని ప్రారంభమవుతుంది అంటే, ఇక్కడ ఈ భూభాగంపై మొట్టమొదటి నాగరికతకు ఆధారాలు ఎక్కడ దొరికింది అంటే సింధు ప్రాంతంలో దొరికింది, సింధు నాగరికత అని చెప్తూ, తర్వాత మిగిలిన అన్ని నాగరికతల ఆధారాలు చూపిస్తూ, ఎక్కడ కూడా రామాయణానికి సంబంధించిన కానీ మహాభారతకు సంబంధించిన కానీ ఆధారాలు లేవు, ఆర్కియలాజికల్ తవ్వకాలు ఎక్కడ బయటపడలేదు. మీకు త్రేతాయుగం గురించి చెప్పినప్పుడు, ద్వాపరయుగం గురించి చెప్పినప్పుడు అవన్నీ వివరించినారు. చెప్తూ తెలిస్తే గానీ ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేసి మనకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని కన్సిడర్ చేయకుండా వాళ్ళ చరిత్ర అంతా రాసుకుంటూ వస్తూ, మనకు యూపీఎస్సీ సిలబస్ లో చదివించేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత పోస్ట్ ఇండస్ వ్యాలీ వేదిక్ సివిలైజేషన్, మహాజనపదాసు, నంద డైనస్టీ, మౌర్య డైనస్టీ, శుంగ డైనస్టీ, కన్వ డైనస్టీ చదివిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత, ద్వాపరయుగం అంతం తర్వాత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ మహాజనపదస్ కాలంలోని మగధ సామ్రాజ్యం, మహాజనపదస్ కాలంలో మగధ జనపదం అనేది ప్రామినెంట్ అంటే డామినెంట్ జనపదం అని అక్కడికి వచ్చేస్తారు లింక్. కానీ మనము చరిత్ర చూసుకుంటే మనకు అంటే యాక్చువల్ చరిత్ర చూసుకుంటే ఇవి ఎక్కడ కూడా కనపడవు. ఎందుకంటే మన వీళ్ళ చరిత్ర ఇక్కడ భారతదేశంలో ఉందంటే, వీళ్ళు చెప్తున్న ఆ త్రేతాయుగంలోని రామాయణంకి కానీ, ఆ ద్వాపరయుగంలోని మహాభారతం కానీ, లేకపోతే కలియుగంలో చెప్తున్న ఈ వైదిక సంస్కృతికి కానీ, ఈ 1200 సంవత్సరాల సంస్కృతి కానీ, ఎటువంటి కాయిన్స్ కానీ, ఆర్టిఫాక్ట్స్ కానీ, మాన్యుమెంట్స్ కానీ, మన ఆర్కియలాజికల్ సైట్స్, వాటికి సంబంధించిన ఆర్కియలాజికల్ సైట్స్ కానీ, అంటే ఆర్కియలాజికల్ అంటే వాళ్ళ రాజప్రసాదాలు, వాళ్ళ వాళ్ళ సంస్థానాలు, వాళ్ళ ఆస్థానాలు, ఇవన్నీ బిల్డింగ్స్ ఉండాలి కదా. గుడిసెలలో కాదు కదా రాజు. అప్పుడంతా వాళ్ళ మహాభారతం టీవీలో చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతా ఉంటాయి, రామాయణం టీవీలో చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా బంగారు ఆయుధాలు, అంత బంగారంతో చేసిన ఆయుధాలు కనబడతాయి. సో అవి కూడా మన ఇన్స్క్రిప్షన్స్ కూడా కనపడవు. మనకు కనపడేదల్లా వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళు రాస్తున్న గ్రంథాలను వాళ్ళ చరిత్ర ఉంటుంది. దాన్ని మన దేశ చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఈ 1200 సంవత్సరాలు అయితే వేదిక్ సివిలైజేషన్ చెప్తున్నారో, కలియుగానికి సంబంధించిన వేదిక్ సివిలైజేషన్ చెప్తున్నారో, అందులో మాల్వా కల్చర్ గురించి కానీ, అహర్బనస్ కల్చర్ గురించి కానీ, ఓసిపి కల్చర్ ఓసిపి కల్చర్ గురించి కానీ, మళ్ళా సవాల్ద కల్చర్ గురించి కానీ, చిరాన్ కల్చర్ గురించి కానీ, జార్వే కల్చర్ గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయబడదు. మళ్ళా వాళ్ళ కలియుగంలో వాళ్ళని తప్పనే కదా మనకు అప్పుడు అసలు సిసలైన భారతదేశ చరిత్ర చెప్పకుండా వాళ్ళకు అనుకూలంగా చరిత్ర రాస్తూ వాళ్ళకు అనుకూలంగా అన్ని యాడ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళ చరిత్ర ఎట్లా అంటాము? అట్ ది సేమ్ టైం మనకు వచ్చిన చైనీస్ ట్రావెలర్స్ ఎవరు కూడా అల్బురేని కంటే ముందు వచ్చిన, అంటే అల్బురేని 11వ శతాబ్దంలో వచ్చినాడు, 11వ శతాబ్దానికి కంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ వైదిక మతం గురించి, వైదిక మత పద్ధతుల గురించి, వైదిక దేవి దేవతల గురించి, ప్రతి వైదిక సంస్కృతి గురించి, వైదిక కర్మకాండ గురించి, వైదిక గ్రంథాల గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించరు. అందరూ బౌద్ధ మతం గురించి, బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి, బౌద్ధ విశ్వవిద్యాలయాలలో చేరుటకు అధ్యయనం చేయవలసిన పాణిని గ్రామర్ గురించి, హైబ్రిడ్
బుద్ధిస్ట్ హైబ్రిడ్ సాంస్క్రిట్ గురించి వివరించారే తప్పితే ఎక్కడ కూడా వైదిక మతం గురించి కానీ వాళ్ళ రాజుల గురించి కానీ వారి దేవి దేవతల గురించి కానీ వివరించలేదు. పైగా ఈ చైనా ట్రావెలర్స్ గౌతమ బుద్ధుడు వచ్చేసి 28వ బుద్ధుడు. ఇది ఎప్పుడని చెప్దాం. బుద్ధుని గురించి ఇన్ డెప్త్ స్టడీ చేసేటప్పుడు అసలు బౌద్ధ మతం ఎట్లా భారతదేశంలో ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి బౌద్ధ మతం ఉంది, అసలు ఎంతమంది బుద్ధులు, గౌతమ బుద్ధుడు అనేవాడు 28వ బుద్ధుడు అయితే గౌతమ బుద్ధుడి కంటే ఇంకా 27 బుద్ధులు ఎవరు అనేది స్టడీ చేయాలి. ఎందుకంటే జనరల్ గా మనకు లేమన్ అండర్స్టాండింగ్ అంటే బౌద్ధము అంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు, 5వ శతాబ్దం క్రీస్తు పూర్వము గౌతమ బుద్ధుడు ఈ వైదిక మతాన్ని తిరస్కరించి, వైదిక గ్రంథాలను తిరస్కరించి, వైదిక వేద విజ్ఞానం తిరస్కరించి తాను సొంతంగా బౌద్ధ మతాన్ని స్థాపించినాడు అని చెప్పేసి మనకు ప్రచారం చేస్తారు. అదంతా అబద్ధం. అసలు గౌతమ బుద్ధుని కాలంలో వైదిక గ్రంథాలు కానీ, వేదాలు కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ ఏమీ లేవు. అందుకనే మీరు ఈ హర్యాంక డైనాసిటీలో కానీ, శిశునాగ డైనాసిటీలో కానీ, నంద డైనాసిటీలో కానీ, మౌర్య డైనాసిటీలో కానీ, మళ్ళా పుష్యమిత్ర శృంగ డైనాసిటీలో కానీ, తర్వాత వచ్చిన కుషాన్ల డైనాసిటీలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఒక మందిరాన్ని నిర్మించినట్టు కానీ, ఎక్కడ కూడా వీళ్ళు ఒక మందిరాన్ని రిపేర్ చేస్తున్నట్టు కానీ, ఎక్కడ కూడా వీళ్ళు బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేస్తున్నట్టు కానీ మీకు కనబడవు. వీళ్ళంతా కూడా బౌద్ధ మతాన్ని ఆచరించినాడు. పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణుడు అని చెప్పేసి అవేవో థీరీస్ ఉన్నాయి. నేను కూడా ఒకప్పుడు నమ్మేటోని, కానీ కాదు. ఈ సమయంలో కేవలం బౌద్ధ మతం మాత్రమే ఉంది వీరు పరిపాలన చేసినప్పుడు. ఆ కుషాన్లు వచ్చే నాటికి బౌద్ధ మతం పరిపరి విధాలుగా విభజింపబడి అందులో శిల్పకళను తీసుకొచ్చినారు. శిల్పకళలో వాళ్ళు చెక్కిన విగ్రహాలే ఈనాడు చాలా దేవి దేవతలుగా చూస్తూ ఉంటాం. మీకు ఇక్కడ ఒక లీనేజ్ గురించి మాట్లాడాలి. ఏంటంటే నేను ఇప్పుడు ఇది ఇక్కడ ఆపేసి మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను కింగ్స్ లీనేజ్ గురించి మాట్లాడతాను. అంటే వాళ్ళ గ్రంథాల ప్రకారము మహాభారతం తర్వాత భారతదేశాన్ని ఎవరు పాలించినారు, ఏం పాలించినారు అనేది ఉంటుంది. యాక్చువల్ గా మీకు ఇక్కడ అకాడమిక్ టైమ్ లైన్ ప్రకారము మగధ డైనాసిటీ అంటే ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ కాన్సెన్సస్ డ్రాయింగ్ ఫ్రమ్ ఎపిగ్రాఫిక్ న్యూస్మెంట్ అంటే ఇవన్నీ ఈ బృహద్ర డైనాసిటీకి ఆధారాలు ఉన్నాయి. హర్యాంక డైనాసిటీకి ఆధారాలు ఉన్నాయి. సారీ ఈ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కడో ఆలోచిస్తున్నాను. ఈ బృహద్ర డైనాసిటీ అని చెప్పేసి ఒక డైనాసిటీని రాస్తున్నారు వాళ్ళు. రాస్తూ ఈ బృహద్ర డైనాసిటీ ఇది మహాభారత్ తర్వాత ఈ బృహద్ర డైనాసిటీ గురించి రాస్తూ బృహద్ర డైనాసిటీ తర్వాత హర్యాంక డైనాసిటీ, హర్యాంక డైనాసిటీ తర్వాత శిశునాగ డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ తర్వాత నంద డైనాసిటీ, నంద డైనాసిటీ తర్వాత మౌర్య డైనాసిటీ అని రాస్తున్నారు. అంటే వాళ్ళ పురాణిక్ బేస్ టైం లైన్ ప్రకారము ఇది బృహద్ర డైనాసిటీ వచ్చేసి క్రీస్తు పూర్వం 3138 నుంచి 2132 BC వరకు అని చెప్పి రాస్తున్నారు. యాక్చువల్ గా ఇది 1006 సంవత్సరాలు అని చెప్తూ 22 రాజులు పాలించినారు ఈ డైనాసిటీలో అని చెప్తూ తర్వాత బృహద్ర డైనాసిటీ తర్వాత ప్రద్యోత డైనాసిటీ వచ్చింది. ప్రద్యోత డైనాసిటీ వచ్చేసి 2132. మీకు ఇంతకు ముందు చెప్పింది ఈ బృహద్ర డైనాసిటీ తర్వాత హర్యాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ ఇవి
ఈ యొక్క బృహద్ర డైనాస్టీకి మాత్రమే ఆధారాలు ఉండవు. అది మిథికల్ కాబట్టి నో హిస్టారికల్ ఎవిడెన్స్. తర్వాత హర్యాంక డైనాసిటీ బింబిసారుడు స్థాపించినట్టు ఆధారాలు ఉంటాయి. శిష్నగ డైనాసిటీ ఫౌండర్ మనకు తెలుసు కాబట్టి ఆధారాలు ఉంటాయి. నంద డైనాసిటీ మనకు ఆధారాలు ఉంటాయి. మౌర్య డైనాసిటీకి ఆధారాలు ఉంటాయి. సో వీటికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేసినట్టే పురాణిక్ బేస్డ్ డైనాసిటీలో బృహద్ర డైనాసిటీ అని, ప్రద్యోత డైనాసిటీ అని చెప్పేసి 138 రాజులు సంవత్సరాలు 5 రాజులు పాలించారని చెప్పేసి, శిశునాగ డైనాసిటీ 360 సంవత్సరాలు 10 మంది రాజులు పాలించినారని చెప్పేసి, ఈ శిశునాగ డైనాసిటీలో క్షేమజిత్తు, బింబిసార అండ్ అజాత శత్రువు అని ఈ శిశునాగ డైనాసిటీలో వీళ్ళని చేసినారు. ఈ బింబిసార అజాత శత్రువు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు. ఎందుకంటే వీళ్లకు శిశునాగ డైనాసిటీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే బింబిసారుడు హర్యాంక డైనాసిటీకి స్థాపకుడు, అతని కంటెంపరీ గౌతమ బుద్ధుడు, బింబిసారుడిని కుమారుడే అజాత శత్రువు. అతను మొదటి బుద్ధిస్ట్ క్యానన్ ని నిర్వహించిన వ్యక్తి కాబట్టి ఈ ప్లస్ ఈ సంవత్సరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1892 బీసీ, 1787 బీసీ. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే హర్యాంక డైనాసిటీ వచ్చేసి 500 బీసీలో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం రాసుకుంటారు వాళ్ళ పురాణాల్లో 1892 నుంచి 1787 బీసీ అని రాసుకుంటారు. నంద డైనాసిటీ ఎప్పుడు రాస్తున్నారు? 1634 to 1538 బీసీ అని చెప్పి రాస్తున్నారు. మౌర్య డైనాసిటీ ఏం రాసుకున్నారు? 1538 to 1400 బీసీ అని చెప్పి రాస్తున్నారు. కానీ ఈ శిశునాగ డైనాసిటీ కంటే ముందే హర్యాంక డైనాసిటీ ఉంటుంది. హర్యాంక డైనాసిటీ తర్వాత శిశునాగ డైనాసిటీ. అది 500 బీసీ నుంచి స్టార్ట్ అయ్యే ఆర్కియాలజికల్ విత్ ప్రూఫ్స్, విత్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్, విత్ న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్, విత్ హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఈ డైనాసిటీలన్నీ కూడా క్రీస్తు పూర్వము 500 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిన డైనాసిటీస్. కానీ వీళ్ళు తమ ఆ మిథలాజికల్ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఆ రామాయణ మహాభారతానికి అనుకూలంగా ఉండటానికి బృహద్రథ డైనాసిటీని స్థాపించి అది 3130 నుంచి 2132 బీసీ వరకు రాసుకొని 22 రాజులు పాలించినారు. 1006 సంవత్సరాలు అని చెప్పి రాసుకున్నారు. తర్వాత ప్రద్యోత డైనాసిటీ అని చెప్పేసి 138 సంవత్సరాలు 5 రాజులు పరిపాలన చెప్పి రాస్తున్నారు. తర్వాత అంటే యాక్చువల్ గా సింధు నాగరికత వీళ్ళకు తెలియదు. సింధు నాగరికతను కంప్లీట్ గా ఎగరగొట్టేసినారు. మనము 500 బీసీ నుంచి మనకు చరిత్ర ఉంది. మహాజనపదాలు ఇవన్నీ 500 బీసీ. ఈ బింబిసారుని చరిత్ర ఉంది, అజాత శత్రు చరిత్ర ఉంది, శిశునాగ డైనాసిటీ చరిత్ర ఉంది, నంద డైనాసిటీ చరిత్ర ఉంది, మౌర్య డైనాసిటీ చరిత్ర ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చరిత్రకు అనుకూలంగా ఈ చరిత్రను ముందుకు తోసేసినారు. 500 బీసీ నుంచి ఉండే హర్యాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ 1994 బీసీకి తోసేసినారు. అంటే ఒక 1400 ఇయర్స్ వెనక్కి తోసినారు తమ హిస్టరీకి అనుకూలంగా రాయటానికి. కానీ ఇది ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ తో కానీ, ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ తో కానీ, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ తో కానీ, టెక్స్చువల్ ఎవిడెన్స్ తో కానీ సరిపోదు. ఇది తప్పుడు చరిత్ర రాసుకుంటూ వచ్చినారు వాళ్ళ పురాణాలలో. ఎందుకంటే మనకు స్పష్టమైన ఆధారము గౌతమ బుద్ధుడు, బింబిసారుడు కంటెంపరీ. గౌతమ బుద్ధుని కోసము రాజ్గృహ కట్టించింది బింబిసారుడు. బింబిసారుని తర్వాత సింహాసనం అధిష్ఠించిన అజాత శత్రువు మొట్టమొదటి బుద్ధిస్ట్ పాలి క్యానన్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ మనకు ఫస్ట్ క్యానన్ అజాత శత్రు టైం బుద్ధిస్ట్ క్యానన్ జరిగితే, సెకండ్ క్యానన్ తర్వాత థర్డ్ క్యానన్ మన ఇతను ఎవరు అశోక చక్రవర్తి టైంలో జరిగితే, ఫోర్త్ క్యానన్ బుద్ధిస్ట్ క్యానన్ వచ్చేసి కనిష్కుని కాలంలో జరిగింది. ఇవన్నీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనకు. కాబట్టి వీళ్ళన్నీ అబద్ధం రాస్తున్నారు వీళ్ళ పురాణాలలో. ఈ కలియుగం అనేది అబద్ధము అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడ ఎట్లా అంటే ఈ భగవత్ పురాణ బుక్ 12 స్కంద 12 చాప్టర్ 1 లో
డైనాసిటీస్ ఆఫ్ కలియేజ్ అని చెప్పి రాస్తూ బృహద్రథ డైనాసిటీ, ప్రద్యోత డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ అని రాస్తూ ఇట్లా వాళ్ళ డైనాసిటీస్ రాసుకుంటూ వచ్చినారు. ఈ కురు పాండవ ఇది ఈ ద్వాపర యుగంలోని ఆ యుద్ధము అయిపోయిన తర్వాత అతను అడుగుతారు, ఏమని అడుగుతారంటే ఇక్కడ ఒకటి ఏమని అడుగుతారంటే, పరీక్షిత్ అడుగుతాడు, ద సన్ ఆఫ్ అభిమన్యు అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున. పరీక్షిత్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ రైటియస్ కింగ్ హూ ప్రొటెక్టెడ్ ధర్మ ఇన్ ద ఎర్లీ కలియుగ. జనమేజయ, Parikshit son who continued the Kuru dynasty. The Kuru lineage gradually weakened after Janamejaya and the tech shift focus to Magadha. ఈ కురు డైనాస్టీ క్షీణించిపోవటము, కురు డైనాస్టీ నుంచి సడన్ గా మగధ రాజ్యం దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. అంటే హస్తినాపురము నుంచి జనపదాల్లో ప్రాముఖ జనపదమైన మగధ జనపదానికి మొత్తం షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ భగవత్ పురాణంలో ఏం అడుగుతారంటే, ఆయన అడుగుతాడు, మహారాజ్ అడుగుతాడు ఏమని, King Parikshit, when Sri Krishna, the ornament of the race of Yadus, retired to his glorious Yadav, whose dynasty continued to rule over the earth, be pleased to narrate them your sage అని చెప్పేసి శ్రీసుక అనే ఒక ఋషిని ఈ పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. ఈ పరీక్షిత్ మహారాజు అడిగినప్పుడు ఆ ద్వాపర యుగం అంతం తర్వాత, ఆ మహాభారతం తర్వాత ఎవరు ఈ భూభాగాన్ని పాలిస్తారు అని చెప్పిన క్రమంలో ఈ మన చరిత్రను వాళ్ళ చరిత్రను మిళితం చేసుకుంటూ వారి చరిత్రగా ఈ భగవత పురాణంలో బృహద్రథ డైనాసిటీ, ప్రద్యోత డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ, నంద డైనాసిటీ, మౌర్య డైనాసిటీ ఇవన్నీ వస్తాయని చెప్తూ ఆ డేట్స్ BC 1900 BC అట్లా కలిపేసుకున్నారు వాళ్ళ. అంటే ఆ మహాభారతం స్టోరీకి దగ్గరగా ఉండటానికి వీళ్ళందరినీ వెనక్కి తీసుకొని పడేసినారు. అదంతా అబద్ధం. చూడండి, ఇది బృహద్రథ డైనాసిటీలో ఇది 118 సంవత్సరాలు, ఇంతమంది రాజులు, ఎవ్వరికి కూడా ఆధారాలు లేవు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేవు, న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ లేవు, ఏం ఆధారాలు లేవు. తర్వాత వచ్చిన ప్రద్యోత డైనాసిటీ కూడా భగవత్ పురాణం ప్రకారం 138 సంవత్సరాలు 5 రాజులు పాలించినారు. ఇక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకా కామెడీ ఏంటంటే, ప్రద్యోత డైనాసిటీ అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఇది కంటెంపరీ టు హర్యాంక డైనాసిటీ, బింబుసారుడు ఇది కంటెంపరీ డైనాసిటీ, ఇది హర్యాంక డైనాసిటీకి. ప్లస్ ఆ రాజ్యంకు ఈ రాజ్యంకు మధ్య శత్రుత్వం ఉండేది. వాళ్ళు దండెత్తి రాకుండా బింబిసారుడు తన రాజ్యం చుట్టూ చైనా వల్లగా ఒక గోడ నిర్మిస్తాడు. ఇవన్నీ మనకు ఆధారాలు. కానీ వీళ్ళు బింబిసారుని చరిత్ర ఎక్కడ చెప్పట్లేదు. బింబిసారుడు అప్పుడు మగధను పాలించే వాళ్ళు, ప్రద్యోత డైనాసిటీ వాళ్ళు అవంతిని పాలించేవాళ్ళు. కానీ మనకు వీళ్ళ పురాణాల్లో ప్రద్యోత డైనాసిటీ వచ్చేసి మగధను పాలిస్తున్న చూపిస్తారు. తర్వాత వచ్చిన శిశునాగ డైనాసిటీలో బింబిసారుని అతని కుమారుడైన అజాతశత్రుని కలిపేస్తారు. సో ఇట్లా వీళ్ళది అబద్ధము అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్లస్ బింబిసారుని యొక్క హర్యాంక డైనాసిటీ గురించి ఎక్కడ కూడా చెప్పబడలేదు వీళ్ళ గ్రంథాల్లో. బింబిసారుని శిశునాగ డైనాసిటీలో వేసేసి, బింబిసారి కొడుకును కూడా శిశునాగ డైనాసిటీలో వేసేసి, అసలు హర్యాంక డైనాసిటీ గురించి వీళ్ళ పురాణాలలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఎందుకంటే వీళ్ళు మనకు చారిత్రక ఆధారాలు ఉన్న చారిత్రక పురుషులు. వీళ్ళ సామ్రాజ్యం ఏంటి, వీళ్ళ డైనాసిటీ ఏంటి, వీళ్ళ డైనాసిటీ ఫౌండర్ ఎవరు, వీళ్ళ డైనాసిటీ ఫౌండర్ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చినారు, కంటెంపరీ గౌతమ బుద్ధుడు ప్లస్ అజాత శత్రుడు ఫస్ట్ బుద్ధిస్ట్ క్యానన్ కౌన్సిల్ పెట్టింది, అన్ని కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఈ డైనాసిటీని శిశునాగ డైనాసిటీ టేక్ ఓవర్ చేస్తుంది. కానీ హర్యాంక డైనాసిటీని తీసుకొచ్చి శిశునాగ డైనాసిటీలో కలిపేస్తారు. కాబట్టి ఇలా గ్రంథాలన్నీ ఒక్కటి పురాణాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ భగవత పురాణం ప్రకారం నంద డైనాసిటీ 100 సంవత్సరాలు అని చెప్తూ ఇంతమంది రాజులు, మహానంద తర్వాత 8 కుమారులు,
వీళ్ళు పాలించినారని చెప్పి రాసుకుంటారు. కానీ అకాడమిక్ చరిత్ర ప్రకారం చూస్తే అట్లా ఉండదు. అకాడమిక్ చరిత్ర ప్రకారము మహాపద్మనంద, పందుక, ఈ ధనానంద ముగ్గురే పాలించేది. ఈ ధనానందునికి వ్యతిరేకంగానే చంద్రగుప్తుడు పోరాటం చేసి చంద్రగుప్త సామ్రాజ్యాన్ని, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ టైంలోనే అలెగ్జాండర్ యొక్క అలెగ్జాండర్ మరణించటము, అలెగ్జాండర్ ఈ నలుగురు సైనికుల్లో దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ప్రకారము, లేకపోతే చెప్పబడిన చరిత్ర ప్రకారము అలెగ్జాండర్ మరణాంతరము అతని రాజ్యాన్ని నలుగురు సైనికులు పంచుకుంటారు. పంచుకున్న ఒకడి భూభాగం ఒకడు చంద్రగుప్త మౌర్య మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ చంద్రగుప్త మౌర్యుని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుడు అతని గెలవటము, అతని కూతుర్ని చంద్రగుప్త మౌర్యుని పెళ్లి చేసుకోవటము, అతని సంస్థానం నుంచి సెల్యూకస్ నికేటర్ అతని సంస్థానం నుంచి మెగస్తనిస్ పీస్ అంబాసిడర్ గా వచ్చి చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానంలో ఉండటము, అతను చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉండి 13-14 సంవత్సరాలు అంతా పరిశీలించి మెగస్తనిస్ ఇండికా అనే గ్రంథం రాయటము. అందులో ఎక్కడ కూడా చంద్రగుప్త మౌర్య అనగానే జనరల్ గా గుర్తుకొచ్చే చాణక్యుడే చంద్రగుప్తుడిని ఈ ధనానందునికి వ్యతిరేకంగా ధనానందుడు చాణక్యుడికి చేసిన అవమానానికి చాణక్యుడు ఆ జుట్టుని ఇట్లా విరబూసుకొని ఆ ధనానందుని చంపిన తర్వాతనే ధనానందుని రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాతనే ముడేసుకుంటాను శపథం చేసి ధనానందునికి వ్యతిరేకంగా చంద్రగుప్త మౌర్యుని పిల్లవాడిగా ఉన్నప్పుడే తీసుకొని చంద్రగుప్త మౌర్యుడికి అన్ని విద్యలో శిక్షణ విద్యను బోధించి అన్ని రకాలుగా ఈ ధనానందుని యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకుంటారని చెప్పేసి బ్రహ్మాండమైన ఒక స్టోరీ వాళ్ళు రాస్తున్నారు. కానీ ఈ మెగస్తనిస్ ఇండికా కానీ, ఆ కంటెంపరీ చైనీస్ ట్రావెలర్స్ కానీ, అటు తర్వాత వచ్చిన ఆ చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుడు కొడుకు అశోకుడు కానీ ఎక్కడ కూడా చాణక్యుని ప్రస్తావన తీసుకురారు. ఎక్కడ కూడా ఎటువంటి శిలాఫలకం మీద చాణక్యుని పేరు ఉండదు. చాణక్యుడు సంస్కృత భాష మాట్లాడేవాడైతే, చాణక్యుడు బ్రాహ్మణుడైతే, వీళ్ళు పాలీ భాష, ప్రాకృత భాష మాట్లాడే బుద్ధిస్టులు. వీళ్ళు శత్రుడు మాత్రమే రాజ్యం చేయాలనే చాణక్య నీతి శాస్త్రం లేకపోతే చాణక్యుని యొక్క ఆ గ్రంథంలో ఉంటే, మరి వీళ్ళు క్షత్రియులు కాదు. చంద్రగుప్త మౌర్య గాని అతని తర్వాత వచ్చిన సంతానము క్షత్రులు కాదు. మరి వీళ్ళు ఎట్లా రాజ్య పరిపాలన చేసినారు? వీళ్ళకి వ్యతిరేకంగా శత్రులు మాత్రమే రాజ్య పరిపాలన చెప్పేసి ఆయన ఎట్లా రాస్తాడు? వీళ్ళ కాలంలో వర్ణ వ్యవస్థ లేదు. వర్ణ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. ఈవెన్ మెగస్తనిస్ ఇండికాలో కూడా సొసైటీ అనేది 7 వర్గాలుగా విభజింపబడిందని చెప్పి రాస్తాడు. కానీ 4 చతుర్వర్ణ వ్యవస్థ ఉందని చెప్పి రాడు. కానీ ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి, కుల వ్యవస్థ గురించి చాణక్యుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, పుక్కటి పురాణాలు మన నెత్తి మీద రుద్దినారు. కుప్పలు పుస్తకాలు రాసేసి అకాడమికల్ హిస్టరీకిను వీళ్ళు రాస్తున్న చరిత్రకు విపరీతమైన కాంట్రడిక్షన్స్ ఉంటాయి. విపరీతంగా సమయాన్ని పెంచేసి అకాడమికల్ గా వాస్తవమైన భారతదేశ చరిత్ర హిందూ నాగరికత నుంచి మొదలవుతూ ఇంకా మధ్యలో హిందూ నాగరికత నుంచి హర్యాంక డైనాసిటీ స్థాపింపబడే వరకు వివిధ రకాల నాగరికతలు ఉంటూ వాటికి అన్ని ఆధారాలు దొరికినా కానీ ఈ వివిధ రకాల చెప్పబడిన నేను మొదట్లో చెప్పిన ఓసిపి కల్చర్ కానీ, జార్వే కల్చర్ కానీ, హర్బనస్ కల్చర్ కానీ ఈ ఏ కల్చర్ కూడా ప్రస్తావించకుండా అదంతా వైదిక యుగము లేదా వైదిక సంస్కృతి అని పెట్టేసి ఆ 1200 సంవత్సరాలని ఈ వైదిక సంస్కృతిగా చెప్పేసుకొని ఆ తర్వాత వచ్చిన రాజుల కాలాలను, నిజమైన వాస్తవమైన చరిత్ర కలిగిన రాజుల కాలాలను వాళ్ళ మహాభారతం నుంచి పరీక్షిత్ మహారాజు సుకుడిని ప్రశ్నించినప్పుడు సుకుడు చెప్తున్న ప్రద్యోత డైనాసిటీ, బ్రదర్ డైనాసిటీ, ఆ డైనాసిటీలో కలిపేసుకొని ఈ 500 బీసీ నాటి రాజులను 1900 బీసీకి తీసుకెళ్లిపోయినారు. అంత దారుణంగా ఇలా చరిత్రను వక్రీకరించినారు.
ఇప్పుడు మౌర్య డైనాసిటీ యాజ్ పర్ భాగవత పురాణ, చంద్రగుప్త మౌర్య, ఈ చాణక్యుడు అంటే కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అతని మినిస్టర్ అని చెప్తూ, బిందుసారుడు అతని కుమారుడు, తర్వాత అశోకుడు, తర్వాత ఈ మౌర్యులు 137 సంవత్సరాలు పాలించారు 10 రాజులు అని చెప్తూ ఇక్కడి నుంచి వాస్తవమైన చరిత్ర చెప్పుకుంటూ వాళ్ళ చరిత్రకు మన చరిత్రను లింకప్ చేసేసి పెట్టేసి వీళ్ళు ఎక్కడ దొరికిపోతారంటే ఈ చంద్రగుప్త మౌర్య ఇదంతా శుంగ డైనాసిటీలో 112 మంది రాజులు అని చెప్పేసి 112 సంవత్సరాలు పాలించని చెప్పేసి 10 మంది రాజులు అని చెప్తూ పుష్యమిత్ర శుంగుడు అని చెప్తూ రాస్తారు. కానీ వాస్తవంగా పుష్యమిత్ర శుంగు తర్వాత అతను కొడుకు ఒక్కడే, ఇద్దరు అగ్నిమిత్ర, దేవభూతి వరకు మొత్తం ఆరుగురు. అగ్నిమిత్ర ఫేమస్, ఆరుగురు మొత్తం. పుష్యమిత్రుడితోని అతని ఆ తర్వాత ఆరుగురే పాలిస్తారు. కానీ ఇక్కడ 10 మంది రాజులు పాలించారని చెప్పేసి రాసుకుంటారు. తర్వాత వచ్చేసి కన్వ డైనాసిటీ అని. కన్వ డైనాసిటీ 45 సంవత్సరాలు 4 రాజులని. కానీ అకాడమిక్ గా రాస్తే వసుదేవ కన్వ, భూమిత్ర, నారాయణ, సుశ్రమన్. టోటల్ పీరియడ్ 45 ఇయర్స్, 73 బీసీ నుంచి 28 బీసీ వరకు పాలించినట్టు ఉంటది. సో వీళ్ళు తర్వాత ఎక్కడ దొరికిపోయినారంటే ఇక్కడ ఆంధ్ర రేస్ అని చెప్పేసి ఇక్కడ 30 మంది రాజులు 456 సంవత్సరాలు పాలించారని చెప్పేసి ఇందులో శాలివాహన మహారాజు పేరొందినవాడని చెప్తూ రాసుకున్నారు. అలాగే మత్స్య పురాణంలో ఈ లిస్ట్ ఉంటది, 32 రాజుల లిస్ట్ ఉంటది. మళ్ళా ఆంధ్ర డైనాసిటీ యాక్చువల్ గా ఆంధ్రాస్ 456 సంవత్సరాలు అని చెప్పి రాస్తూ వెళ్తూ వీళ్ళు ఏం చేసినారంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేసేసి శాతవాహనస్ అని, మళ్ళీ ఇలా శాతవాహనస్ అంటే గౌతమ్ పుత్ర శాతకర్ణి, సిముఖ శాతకర్ణి, గౌతమ్ పుత్ర శాతకర్ణి, వశిష్ఠ పుత్ర పులమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్తూ వీళ్ళ తర్వాత వచ్చినాక ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ అంటే ఆ తర్వాత ఆ ఆంధ్ర డైనాసిటీ తర్వాత యవ్వన రాజులు 87 సంవత్సరాలు పాలించినట్టు, 8 మంది యవ్వన రాజులు 87 సంవత్సరాలు పాలించినట్టు రాసుకున్నారు. 7 గర్దబిలిసు 72 సంవత్సరాలు పాలించినట్టు రాసుకున్నారు. 14 తుషార రాజులు 7,000 సంవత్సరాలు పాలించినట్టు రాసుకున్నారు. 18 సకారాజులు 183 సంవత్సరాలు పాలించినట్టు రాసుకున్నారు. 13 గురుండ అండ్ శూద్ర రాజులు 400 సంవత్సరాలు పాలించినట్టు రాస్తున్నారు. 11 హున రాజులు 103 సంవత్సరాలు పాలించినట్టు రాస్తున్నారు. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. ఇది ఎవడో కూడా తెలియదు మనకు. ఈ రాజులు ఎవరు, వీళ్ళంతా ఎవరు, ఏం తెలియదు చరిత్ర. ఇదంతా అబద్ధం. ఎందుకంటే ద్వాపరయుగా 3102లో ఎండ్ అయిపోతే తర్వాత బృహద్రథ డైనాసిటీ 24 రాజులు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు అంటే 1018 సంవత్సరాలు పాలించినట్టు, ప్రద్యోత డైనాసిటీ 5 రాజులు 138 సంవత్సరాలు పాలించినట్టు, శిశునాగ డైనాసిటీ 10 రాజులు 360 సంవత్సరాలు పాలించినట్టు, నంద డైనాసిటీ 9 రాజులు 100 సంవత్సరాలు పరిపాలించినట్టు, మౌర్య డైనాసిటీ 10 రాజులు 137 సంవత్సరాలు పరిపాలించినట్టు, శుంగ డైనాసిటీ 10 రాజులు 100 సంవత్సరాలు పాలించినట్టు. ఇది చెప్తే 10,318 సంవత్సరాలు పాలించినట్టు ఇలా 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 రాజుల ప్రకారం. మనం ఇంకా కలియుగము మొదలై 5,000 అదొక 3,000 సంవత్సరాలు అనుకుందాం, ఇది 2025 అనుకుందాం. అంటే 5,025, 26 సంవత్సరాలే. కానీ వీళ్ళు ఈ రాజులు ఇన్ని సంవత్సరాలు పాలించారని చెప్పేసి 10,318 సంవత్సరాల చరిత్ర రాసిపడిస్తారు. ఏ నుంచి వచ్చింది, ఎక్కడిది చరిత్ర? అసలు ఈ మిక్స్డ్ డైనాసిటీలు 88 రాజులు 7,964 సంవత్సరాలు పాలించంటే ఆన్ యావరేజ్ ఒక్కడు ఎన్ని సంవత్సరాలు పాలించినట్టు? 456 సంవత్సరాలు 32 రాజులు పాలించినట్టే ఆన్ యావరేజ్ ఒక్క రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినట్లు? అసలు ఇంకా మనం 5,000 సంవత్సరాలు 5,020 సంవత్సరాలు కదా అయింది కలియుగంలో. ఇంకా మరి అప్పుడే ఇలా 10,318 సంవత్సరాల రాజులు ఎక్కడ పరిపాలించరు, ఎవరిని పరిపాలించరు, ఏం చేశారు?
అందుకే ఈ పురాణాలన్నీ కూడా పుక్కటి పురాణాలు, ఎటువంటి ఆధారము ఈ పురాణాలకు లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు సింధు నాగరికత తర్వాత అహార్బనస్ కల్చర్ అని స్పష్టమైన ఆధారాలు ఆ కాల సమయం మనకు లభ్యమైంది. అహార్బనస్ కల్చర్ తర్వాత హాత్యా కల్చర్ అని చెప్పేసి ఆ కాల సమయము 2400 బీసీ నుంచి 1800 బీసీకి అని చెప్పి చాల్కోలిథిక్ కల్చర్ అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు లభ్యమే కాదు, ఇది మాల్వా రీజియన్ ఆఫ్ వెస్టర్న్ మధ్యప్రదేశ్, చంబల్ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మనకు దొరికినాయి. అటు తర్వాత మాల్వా కల్చర్ వచ్చింది 2000 బీసీ నుంచి 1400 బీసీకి మాల్వా రీజియన్ లో. తర్వాత 1800 బీసీ నుంచి 1400 బీసీ వరకు దొరికింది మహారాష్ట్ర చాల్కులిక్ ప్రాంతాలు అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు దొరికాయి. తర్వాత జార్వే కల్చర్ 1400 బీసీ నుంచి 700 బీసీ వరకు ఉందని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. మహారాష్ట్ర ప్రాంతంలో విదర్భ కొంకణ్ ప్రాంతంలో ఈ ఈ కల్చర్ ఉన్నట్టు. ఇది సింధు నాగరికత ఎట్లాగో సింధు ప్రాంతంలో అక్కడ నాగరికత స్పష్టమైన అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఈ నాగరికత దొరికిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సవళ్ళ కల్చర్ కి కూడా స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. క్రీస్తుపూర్వం 2200 నుంచి 1800 బీసీ వరకు అని చెప్పేసి. అట్లా మళ్ళీ చిరాన్ కల్చర్ 2000 బీసీ నుంచి 700 బీసీ వరకు అని చెప్పేసి. మళ్ళీ ఓసిపి కల్చర్ 3000 బీసీ నుంచి, అంటే వివిధ రకాల కల్చర్స్ ఈ భారతదేశంలో సింధు నాగరికతతో పాటు కంటెంపరీగా ఫలానా ప్రాంతంలో ఈ కల్చర్స్ ఉన్నాయి, ఈ సంస్కృతులు ఉన్నాయి అని వాటికి స్పష్టమైన ఆధారాలు కూడా దొరికినాయి. ఎక్కడ కూడా వైదిక సంస్కృతి అని చెప్పబడిన 1200 సంవత్సరాలకు ఆధారాలు దొరకలేదు అంతే. మళ్ళా టీజీడబ్ల్యూ కల్చర్ అని చెప్పేసి క్రీస్తు పూర్వం 1200 నుంచి 600 బీసీ వరకు మనకు ఆధారాలు దొరికినాయి. అట్లా స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. ఇది ఇండియన్ హిస్టరీలో మనకు చదివిపించే ఈ వేదిక్ సివిలైజేషన్ కి సంబంధించిన ఆధారాలు మాత్రమే భారతదేశంలో లభ్యంలో లేవు. ఈ సింధు నాగరికత గురించి వాళ్ళ గ్రంథాలు ఎక్కడ కూడా రాయబడలేదు. మహాభారతం తర్వాత డైరెక్ట్ బ్రదర్ డైనాసిటీ, ప్రద్యోత డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ అని చెప్పేసి ఆ 3102కు ఆ మహాభారతం అంతమైతే తర్వాత వాళ్ళకు అనుకూలంగా హస్తినాపురాన్ని లేకపోతే ఆ మహాభారతం అంతం తర్వాత అర్జుని మనవడు ఏం చేసినాడు, ఆ పరీక్షిత్ మహారాజు తర్వాత అతని సంతానం ఏమైంది, హస్తినాపురం ఏమైంది, అటువంటిది ఏం సమాచారం లేకుండా డైరెక్ట్ మగధ రీజియన్ కి జంప్ కొట్టినారు. ఎందుకంటే మగధ రీజియన్ 15 జనపదాలలో ప్రాముఖ్యమైన జనపదము. బిందుసారుడు పరిపాలిస్తున్న తన రాజ్యాన్ని స్థాపించిన జనపదం అది. అతని కంటెంపరీగా ప్రద్యోత డైనాసిటీ అవంతిని పాలిస్తూ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండటము, చైనా వాళ్ళ అంటే ఒక గోడ కట్టుకుంటే ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి. వీళ్ళ గ్రంథాలు వస్తే హర్యాంక డైనాసిటీ లేదు. ఆ హర్యాంక డైనాసిటీకి ఆ డైనాసిటీ స్థాపకుడైన బింబిసారుని తీసుకుపోయి శిశునాగ డైనాసిటీలో పాలిస్తాడు. యాక్చువల్ గా శిశునాగ డైనాసిటీ హర్యాంక డైనాసిటీని జయించి శిశునాగ డైనాసిటీ అంటే హర్యాంక డైనాసిటీ ఒక చివరి రాజును జయించి శిశునాగ డైనాసిటీ స్థాపిస్తాం. సో ఇంత అబద్ధము రాసుకొని ఈ కల్చర్స్ అన్ని మాయం చేసి వాళ్ళకి ఆర్యులు ఈ దేశవాసులే అని ఇక్కడి వాళ్ళే అని చెప్పుకోవటానికి వాళ్ళు పుక్కటి పురాణాలుగా రాసుకున్న పేపర్ మీద రాసుకున్న చరిత్ర అంతా వాస్తవమైన చరిత్రను చెప్పటానికి ఈ రామాయణంను మహాభారతం మనం నెత్తి మీద రుద్ది అసలు సిసలు చరిత్రను మాయం చేసి పడేసి. ఇంకొకటి ఏంటంటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఇక్ష్వాకు డైనాసిటీలో శుద్ధోదరుణ్ణి అంటే బుద్ధుని యొక్క తండ్రుణ్ణి గౌతమ బుద్ధుణ్ణి, అతని కొడుకుని ప్లస్ ప్రసేనజిత్తుని, శుద్రకాని, సుమిత్రాని రాసి పడేస్తున్నారు. ఈ ఇక్ష్వాకు డైనాసిటీ వైవస్వత మనం స్టార్ట్ అయ్యి ఇక్ష్వాకు ఫౌండర్ మన తర్వాత రాముడు కూడా ఈ డైనాసిటీలో వచ్చినట్టు. రాముడు తర్వాత లవకుశుడు, రాహుకుశుడు తర్వాత బృహద్బాల, తర్వాత సంజయ, శాక్య వస్తూ ఈ గౌతమ బుద్ధుడు ఈ వంశానికి చెందిన వాడే అని చెప్పేసి రాస్తారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళా ఇది ఆపేసి ఇక్కడి నుంచి ప్రెజెంటేషన్కి వెళ్దాం. ఒక 5 minutes లో క్లోజ్ చేస్తాను, అక్కడితో ఆపేద్దాము. మళ్ళీ ఏమైనా ఉంటే వి విల్ సే నెక్స్ట్ క్లాస్, అంటే నెక్స్ట్ సాటర్డే ఐ విల్ నాట్ బి అవైలబుల్, ఆ తర్వాత వచ్చే సాటర్డే చేద్దాము. ఇక్కడ యాక్చువల్ గా బుద్ధుని యొక్క వంశము
ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ లో స్పష్టంగా ఉంటుంది. ఒక్కాకు వంశం నుంచి అతని వంశము సపరేట్ గా, అంటే ఈ రామాయణానికి సంబంధించిన ఇక్ష్వాకుడైన రాముడి ఈ వంశంలో కాకుండా సపరేట్ గా గౌతమ బుద్ధుడి వంశావళి ఉంటుంది. వీళ్ళ వంశావళి వేరు. వీళ్ళు దీన్ని హైజాక్ చేసి అందులో కలిపేస్తున్నారు. ప్లస్ ఇక్కడ వీళ్ళు చేసిన బ్లండర్ ఏంటంటే ప్రసేన జీతం తీసుకొచ్చి రాహుల తర్వాత కలిపినారు. యాక్చువల్ గా ఈ బింబిసారుడు, ప్రసన్నజిత్తు వీళ్ళు బావబామరుదులేమవుతారు. గౌతమ బుద్ధుడు, బింబిసారుడు కంటెంపరీ లాగానే ప్రసన్నజిత్తు కూడా వీళ్ళ కంటెంపరీ. ఈ బింబిసారుడికి ప్రసన్నజిత్తుకి ఏం బంధుత్వం ఉంటుంది. కానీ వీళ్ళ గ్రంథాలు ఏం రాస్తున్నారు? ఇక్ష్వాకు వంశం నుంచే గౌతమ బుద్ధుని యొక్క తండ్రి వచ్చినట్టు, ఆ గౌతమ బుద్ధుడి తర్వాత అతని కొడుకు వచ్చినట్లు, అతని తర్వాత ప్రసన్నజిత్తు వచ్చినట్టు రాస్తున్నారు. అంటే గౌతమ బుద్ధుని యొక్క కొడుకు రాహుల, రాహుల యొక్క కొడుకు ప్రసన్నజిత్ అని చెప్పి రాస్తున్నాడు. అబద్ధం, అబద్ధం. ఎందుకంటే రాహుల వాజ్ బ్యాచులర్, పిల్లలు లేరు, పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ ఏమంటాం దాన్ని, ఆ భిక్షు, అది బౌద్ధ భిక్షుగా మారిపోయి అట్లా ఉండిపోయిన. సో ఇటువంటి అబద్ధాలను రాసుకుంటూ మనకి అందరికి క్వశ్చన్ రావచ్చు. అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థ, ఈ బ్రాహ్మణ గ్రంథాలు అన్ని కూడా వారి యొక్క సుప్రమసిని స్థాపించుకోవటానికి రాసుకున్న గ్రంథాలే. వారి యొక్క సుప్రమసిని స్థాపించుకోవటానికి ఇక్కడున్న మూలవాసులను వివిధ రకాలుగా విడగొట్టి చాతుర్వర్ణ వ్యవస్థలు పెట్టి మళ్ళీ నాలుగో వర్ణాన్ని ఇష్టం ఉన్నట్టు విడగొట్టేసి దీని మీద పెట్టిన విధంగా విభజించి పడేసినారు. ఇక్కడ శ్రీ హరివంశ పురాణంలో ఏమనుంటుందంటే ఈ శూద్ర నాలుగో వర్ణం బేసికల్ ఏదైతే ఉందో బౌద్ధ ధర్మాన్ని పరిపాలించే వాళ్ళందరినీ కూడా వీళ్ళు నాలుగో వర్ణంలో వేశారు అని మనకు శ్రీహరివంశ పురాణంలో చదివితే శ్లోకం కనబడుతుంది. స్క్రీన్ పైన పెట్టిన చూడండి. సో ఇదంతా కూడా బౌద్ధాన్ని అణచివేయటానికి, బౌద్ధ భారతాన్ని అణచివేయటానికి, బౌద్ధ భారతాన్ని కరుమరుగు చేయటానికి, బౌద్ధ భారత చరిత్రను రూపమాపటానికి వీళ్ళు యుగాల కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. వైదిక భారతం అన్నారు. వేదాలు ఈ దేశమే అని చెప్పినారు. రామాయణం ఈ దేశ చరిత్ర అని చెప్పినారు. మహాభారతం ఈ దేశ చరిత్ర అని చెప్పినారు. ఆ ఫేక్ డైనాసిటీస్, బ్రదర్ డైనాసిటీ, ప్రద్యోత డైనాసిటీ, అంటే బింబుసారుని కంటే ముందు చెప్పబడిన డైనాసిటీస్ అన్ని ఫేక్ డైనాసిటీస్. ఈ బింబిసారుని యొక్క హర్యాంక డైనాసిటీ 500 BC నుంచి స్టార్ట్ అయితే వాళ్ళ రాజులకు, వాళ్ళ డైనాసిటీలకు కలుపుతూ వీళ్ళను 1900 years బ్యాక్ తీసుకెళ్ళిపోయి వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజులను, రాజ్యాలను చూపిస్తూ 10,000 సంవత్సరాల ఒక చరిత్ర రాసి పడేస్తారు. అదంతా కూడా అబద్ధం. వీళ్ళ సుప్రీమసీని, వీళ్ళ డామినెన్సీని నిరూపించుకోవటానికి, లేకపోతే వాళ్ళు ఈ దేశ వాసులని నిరూపించుకోవడానికి ఈ విధంగా కుట్రపూరితంగా రాసుకున్నది. సో నేను ఇక్కడతో ఆపుతాను. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి, ఇప్పుడు మీకు అందరికి డౌట్ ఏంటంటే, నెక్స్ట్ సాటర్డే కాదు అటు తర్వాత వచ్చే సాటర్డే వచ్చేసి మీ అందరికి డౌట్ ఏంటంటే మరి వైదిక భారతం అంటున్నారు, ఆ బౌద్ధ భారతం అంటున్నారు, వైదిక భారతం అని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ హిందూ మతము లేకపోతే వాళ్ళ సనాతన ధర్మము ఎప్పటి నుంచో ఉందని చెప్పి రాసుకుంటున్నారు. వాళ్ళ గుళ్ళు, మందిరాలు కొన్ని లక్షల చరిత్ర ఉందని చెప్పి రాసుకుంటున్నారు. కొన్ని గుళ్ళు అయితే రామేశ్వరం లాంటి గుళ్ళు అయితే రాముడు కట్టినట్టు, ఆ జగన్నాథ ఆ ఒడిస్సా ఆలయము అది ఎప్పుడు ఎవడో కట్టినట్టు, అట్లా మహాభారతంలో ఆ పాండవులకు ఆలయం కట్టిన అట్లా ఈ చెత్త అంతా రాసి పెట్టుకున్నారు కదా. మరి ఈ వాస్తవమా అవాస్తవమా అనేది చూస్తూ అసలు ఈ హిందూ మతం అనేది ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న హిందూ మతం అనేది మొదట ఏ విధంగా ఉండేది, అసలు అది ఒక్క మతమేనా, లేకపోతే ఎన్ని మతాల కలయిక ఈరోజు మనం హిందూ మతంగా చూస్తున్నాము, మరి ఒక్కడైనా దేవుడు, లేకపోతే ఎంతమంది దేవుళ్ళని కలిపి ఈ మతం స్థాపించబడింది అనే విషయాలు చూద్దాం. ఇక్కడతో ఐ స్టాప్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే విల్ క్లోజ్.
థ్యాంక్ యూ అన్న. ఎవరికైనా ఏమైనా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అన్మ్యూట్ చేస్తుంది. ఎందుకంటే డిలేడ్ హాఫ్ అన్ అవర్ వేస్టెడ్, చాలా టైం వేస్ట్ చేసింది వాళ్ళు. నో ఇష్యూస్ అన్న. ఎనీవన్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? మీరే అడగాలన్న. మీరే నాకు చెప్పండి. ఇప్పటికీ డౌట్ నాకు ఇప్పటికీ డౌట్ నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా లేదా అని. లేదన్న. అర్థం అవుతుందన్న, కానీ కొంచెం మన వాళ్ళు కొంచెం షై ఉండదు కదా అన్న. సో దట్స్ ఓకే, దట్స్ డిఫరెంట్. అట్లీస్ట్ నీకు 1 on 1 అర్థమవుతుందా లేదా చెప్పమని చెప్పు, అందరి ముందు చెప్పకపోయినా కానీ. లైక్ వీ కెన్ అండర్స్టాండ్ అన్న. అర్థం అవుతుందా? యా. అజయ్ అజయ్ బ్రో అన్మ్యూట్ చేసుకోండి బ్రో. హాయ్ అన్న. నాకు ఒక యా బ్రదర్. టూ క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే మనం అంటే హిస్టోరియన్ రోమిలా థాపర్ గారిది బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకోవచ్చా? అంటే లైక్ ఇది ప్రొజెక్షన్ ఆఫ్ ఫిఫ్త్ ఎరా, అంటే ఇవన్నీ కూడా ఫిఫ్త్ ఎరాలో కంపైల్ అయినాయి కాబట్టి మన పురాణాస్ కానీ అవి కానీ. సో వాళ్ళు పొలిటికల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి, వాళ్ళ డామినెన్స్ చూపించుకుంటానికి అదొక అంటే పొలిటికల్ మోటివ్ అనుకోవచ్చు. లైక్ రోమిలా థాపర్ కానీ ఇంకా వేరే హిస్టరీ. ఇప్పుడు రోమిల తాపరు, వేరే హిస్టోరియన్స్, వీళ్ళందరూ కూడా దే టెల్, దే వాట్ దే హావ్ రిటన్ ఇస్ పుష్యమిత్ర శుంగ వాజ్ ద బ్రాహ్మిన్, సామ్వేది బ్రాహ్మిన్. అతను హీ కిల్డ్ లాస్ట్ కింగ్ బృహద్రథ్. బృహద్రథ్ మౌర్య వంశంలో వచ్చిన ఆ 10వ రాజుని చంపి పాటలిపుత్ర నుంచి ఈ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ సిటీ టు అయోధ్య అని చెప్పి రాస్తూ, ఫ్రమ్ దేర్ he he established this Brahmin kingdom. అండ్ మిగిలిన హిస్టోరియన్స్ కూడా లైక్ అంబేద్కర్ ఆల్సో టెల్ అతని కాలంలోనే రామాయణము రాయబడింది, అతని కాలంలోనే మనుస్మృతి రాయబడింది. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి పుష్యమిత్ర శుంగుడే రాముడు అని చెప్పి ఇట్లా చరిత్ర పలు విధాలుగా రాస్తూ వచ్చారు. కానీ నేను ఇప్పుడు ఎవ్వరు ఏ హిస్టోరియన్స్ మెన్షన్ చేయకుండా ప్లెయిన్ గా ఉన్న చరిత్రను చెప్తూ వస్తున్నాను. వాళ్ళు చెప్తున్న చరిత్రకు ఈ చరిత్ర ఎక్కడైనా సింక్ అవుతుందా? లైక్ అంటే ఇప్పుడు సేమ్ హిందూస్ తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తారు. లైక్ బైబిల్లో మనకున్న ఒక లైఫ్ స్పాన్ ని సిమిలర్ గా ఇదిగో మీ బైబిల్లో కూడా సిమిలర్ ఇన్నేళ్ళు బతికారు, సమ్ 900 years 800 years అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. యా యా ఇప్పుడు అది ఎలా? దశరథ మహారాజు బతికింది 60,000 ఇయర్స్ ఏమో బతుకుంటాడు ఆయన. రాముడు రాజ్యం చేసింది 30,000 ఇయర్స్ ఏమో. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దట్, వీఆర్ ఓన్లీ చెకింగ్ ద హిస్టారిసిటీ. అంటే వాళ్ళ హిస్టోరియన్స్ ఒప్పుకుంటారు కదన్న చాలా మంది. లైక్ మన తెలుగులో శాతవాహన ఆంధ్రాకి వచ్చేస్తే శాతవాహనాస్ కానీ ఇక్ష్వాకుస్ కానీ మన ఓన్ హిస్టోరియన్స్ తెలుగు వాళ్ళు కానీ లేకపోతే ఆ ర్యాప్సన్ కానీ, అఫ్కోర్స్ ర్యాప్సన్ వెస్టర్న్ హిస్టోరియన్ కానీ మన తెలుగు తమిళ్ హిస్టోరియన్స్ కూడా క్రిటిసైజ్ చేస్తారు కదా, ఇది యాక్చువల్గా పొలిటికల్ ఫ్యాబ్రికేషన్ లైక్ ఇప్పుడు ఇక్ష్వాకుస్ వాళ్ళు. నేను మీకు ఇంకా కీలాడి గురించి ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేను. మీకు యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశ చరిత్ర గురించి నేను ఎక్కడ టచ్ చేస్తలేను. అవును, మీకు అది ఓన్లీ కొంచెం ఫ్యాబ్రికేటెడ్ మీకు ఇంకా ఎక్కువ ఉంటది అక్కడ ఇక్ష్వాకుస్ వచ్చేసరికి. మీకు ఓన్లీ ఉత్తర భారతదేశంలో ఉన్న సింధు నాగరికత, ఉత్తర భారతదేశంలో ఉన్న జనపదాలు, ఉత్తర భారతదేశంలో ఉన్న జనపదాల్లో ఆ ఆ బింబిసార రాజ్యము, తర్వాత శిశునాగ రాజ్యము, ఇదంతా కూడా మీకు అంతా కూడా ఉత్తర భారతదేశంలో కనపడుతుంది. ఇప్పుడు దాకా నేను మాట్లాడింది, నేను మన చోళ రాజ్యం గురించి కానీ పాండ్య రాజ్యం గురించి జస్ట్ అది పరశురామ అవతారం తప్పు అని చెప్పడానికి అక్కడ ప్రస్తావించినా కానీ వీళ్ళ గురించి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతలేను అంటే వీళ్ళ చరిత్రను ఎవరు ఎందుకు రాయలేదు అనేది ఒక క్వశ్చన్ రావాలి. ఎందుకంటే మనకు 400-500 BC నుంచే దక్షిణ భారతదేశ రాజ్యాలు, దక్షిణ భారతదేశ తమిళ భాష ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అశోక చక్రవర్తి అక్కడి నుంచి శ్రీలంక వరకు పరిపాలించినప్పటికీ కూడా
ఈ దక్షిణ భారతదేశంలో ఈ ద్రవిడ ప్రాంతాన్ని సామంత రాజులుగా ఉన్న వాళ్ళు అంటే కంప్లీట్ అతను హ్యాండ్ ఓవర్ తీసుకోలేదు. వీళ్ళతో వీళ్ళతో స్నేహపూర్వకంగానే ప్రవర్తించిన గానీ వీళ్ళని జయించినట్టు గానీ వీళ్ళ రాజ్యాలు హస్తగతం చేసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ఉండదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అతను ఆఫ్ఘనిస్తాన్ అక్కడ దాకా వెళ్ళాడు, ఇటు బర్మా దాకా వెళ్ళాడు, ఈవెన్ శ్రీలంకను కూడా స్వాధీనపరుచుకున్నాడు. కానీ ఈ రాజ్యాలను టచ్ చేసి ఎక్కడ కూడా ఉండదు. వీళ్ళతో స్నేహపూర్వకంగానే ఉన్నట్టు మనం చదువుతాం చరిత్ర. కానీ ఈ అశోకుడి చరిత్రకు మనకి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇది 1800 అది 18th సెంచరీ ఏడీలో జేమ్స్ ప్రిన్స్పీ అనే వచ్చి చెప్పే వరకు వీళ్ళు ఎవ్వరు చెప్పలేదు. వాళ్ళ గ్రంథాలు ఎక్కడ కూడా మనకి ఈ చరిత్ర కనబడదు. ఇప్పుడు మీకు ఆ డైనాసిటీస్ లో కూడా సింపుల్ గా ఇది 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 ఇన్ని సంవత్సరాలు అని చెప్పి రాసి పడేసినారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ చరిత్ర గురించి విస్తారంగా రాసింది లేదు. అట్లా ఈ రోమిలా తాపర్ గాని లేకపోతే ఇంకా ఇతను ముస్లిం హిస్టోరియన్ ఉన్నాడు, అతని పేరు ఏంటి? అంటే ఈ రైట్ వింగ్ హిస్టోరియన్స్ అంటారు జనరల్ గా. లెఫ్ట్ వింగ్ హిస్టోరియన్స్, రైట్ వింగ్ హిస్టోరియన్స్. ఈ లెఫ్ట్ వింగ్ హిస్టోరియన్స్ చరిత్ర వాళ్ళకు అనుకూలంగా ఉంటది, రైట్ వింగ్ హిస్టోరియన్స్ చరిత్ర వాళ్ళకు అనుకూలంగా ఉంటది. ఈ లెఫ్టిస్ట్ అంతా కమ్యూనిస్ట్ వీళ్ళు, రైటిస్ట్ అంతా ఈ సాఫ్రన్ ఈ హిందుత్వ హిస్టోరియన్స్. వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటూ వచ్చిన చరిత్రే గాని వాస్తవికంగా మనం చరిత్రగా అధ్యయనం చేస్తే ఎవరు కూడా సింక్ కాదు. ఈవెన్ అంబేద్కర్ చెప్పే విషయాలు కూడా ఇందులో సింక్ కావు. ఎందుకు సింక్ కావంటే వీళ్ళు ప్రైమరీ సోర్స్, మనం ఇప్పుడు ఎట్లా అంటే ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్, తర్వాత థర్డ్ వచ్చే సోర్స్, అట్లా ఏ హిస్టరీని రాసేటప్పుడు రోమిలా తాపర్ ఇంకొకరిని కోట్ చేసేటప్పుడు అతను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనే విషయాన్ని పరిశోధించకుండా అతను కోట్ చేసిన, అంటే వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్ టెక్స్ట్ నుంచే, ఈ పురాణాలలోంచో ఈ బ్రాహ్మిన్ హిస్టోరియన్స్ రాసిన హిస్టరీలోంచో తీసుకొని కోట్ చేస్తూ వీళ్ళు చరిత్ర రాసినారు. కానీ వాస్తవికంగా ఈ చరిత్ర అనేది ఉందా, ప్రైమరీ సోర్స్ ఏముంది ఈ చరిత్రకు అనేది ఒక్కరు కూడా పరిశోధించలేదు. ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే కదా ఈ ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కన్నింగం ఆధ్వర్యంలో ఏర్పడటము, వాళ్ళు తవ్వకాలు చేయటము. అంతకుముందు చరిత్ర రాసింది ఎవరు భారతదేశంలో? అంతా వాళ్ళే రాస్తున్నారు. ఈ ఈ చైనీస్ ట్రావెలర్స్ ఒక బుక్స్ ని వాళ్ళు పరిశోధించి ఆ బుక్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ గౌతమ బుద్ధుడి యొక్క ప్రదేశము, అతని అవి ప్లస్ సింధు నాగరికత బయటపడటము, ప్లస్ గౌతమ బుద్ధుని కంటే వెనుక ఉన్న అంటే అతని కంటే ముందు ఉన్న బుద్ధుల సమాధులు ఈ చైనీస్ ట్రావెలర్స్ సందర్శించినట్టు వాళ్ళ గ్రంథాలు రాసుకుంటే ఈ బ్రిటిష్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ కన్నింగము అతని ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ తవ్వుతోనే కానీ ఈ చరిత్ర బయటపడింది కదా, బౌద్ధ చరిత్ర. వాళ్ళ గ్రంథాలు ఎక్కడ ఉంది? బుద్ధుడు అంటే విష్ణువతారం అని చెప్పేసినారు. ఏం చేసినాడు బుద్ధుడు అంటే, బుద్ధుడు వచ్చి సన్మార్గం నడుస్తున్న వారిని వక్ర మార్గం పట్టించినాడు. ఆ సన్మార్గం నుంచి వక్ర మార్గం పట్టించినాక మళ్ళీ ఇదే విష్ణువు కలికి అవతారం వచ్చి చంపేసిన చెప్పి రాసినారే గాని ఈ గౌతమ బుద్ధుని కంటే ఇంతమంది బుద్ధులు ఉన్నారు, వీళ్ళ సమాధులు ఇక్కడిక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడైనా చెప్పినారా? అది బ్రాహ్మిన్స్ చాలా మంది కన్వర్ట్ అవడం వల్ల వాళ్ళు ఓన్ బుద్ధిస్ట్ హిస్టరీ క్రియేట్ చేశారు అనేది మీరు చెప్పినట్టున్నారు లాస్ట్ టైం. ఇప్పుడు ఇందులోంచి అది ఎక్కడంటే ఆదిశంకరాచార్య అని మనం చదివేటప్పుడు అతని శిష్యుడు అటు కన్వర్ట్ అయి అది నేర్చుకుంటూ వీళ్ళందరినీ చంపేస్తారు. బుద్ధిస్ట్ మంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్స్ చేసి ఆదిశంకరాచార్యుడు గెలిచాడు అనేది ఫస్ట్ అబద్ధం. అది కూడా మనం ఒకరోజు స్టడీ చేద్దాం. వీళ్ళు చంపుతూ బెదిరిస్తూ వాళ్ళ మతాన్ని స్థాపించుకొచ్చినారు కానీ ఆ బౌద్ధ మతంలోని సిద్ధాంతాలనే తారుమారు చేస్తూ వీళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ సెషన్ లో ఏం చేస్తామంటే ఆదిశంకరాచార్య స్థాపించిన అద్వైత సిద్ధాంతం అనేది అసలు ఎవరి సిద్ధాంతాన్ని ఇతడు అటు ఇటు మార్పులు చేర్పులు చేసి తన సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆదిశంకరాచార్య గురువు గౌడపాద ఎవరు, అసలు అతని గురువు ఎవరు, ఈ బుద్ధిజం లోంచి వచ్చిన గురువుల దగ్గర శిష్యరికం చేసి సడన్ గా ఇతను శైవ మతాన్ని ఎట్లా స్థాపించడం అనే విషయాలు చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ లెఫ్టిస్టులు రాసిన చరిత్ర కరెక్టా, రైటిస్టులు రాసిన చరిత్ర కరెక్టా,
లేదా యాక్చువల్ గా వీళ్ళకి మనం యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న చరిత్రను పరిశీలించుకుంటూ వస్తూ చూస్తున్న చరిత్ర కరెక్ట్ అనేది అర్థమవుతుంది. యోగాకార ఫిలాసఫీ నుంచి మేబీ ఆ మాయ అనే కాన్సెప్ట్ విద్యానందది శూన్యవాదం అనేది ఉంటది. ఆ శూన్యవాదాన్నే మార్పులు చెరుపులు చేసి మాయావాదంగా ప్రచారం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. నాగార్జునాచార్య శ్రీనివాస్. యా అన్న ఒక లాస్ట్ క్వశ్చన్, అదే సేమ్ లెన్స్ మన బైబిల్ మీద చూపించి వాళ్ళు క్వశ్చన్ చేస్తే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? సపోజ్ మన దగ్గర కూడా అది ఎప్పుడు చదువుదాం అంటే ఇది చదివేస్తాం కదా, ఇది చదివినాక ఒక 2-3 క్లాసులు చదివేసినాక మనం బ్రేక్ ఇచ్చి మనం ఓల్డ్ టెస్టమెంట్ రిలయబిలిటీ చూస్తూ, స్క్రిప్చర్ రిలయబిలిటీ చూస్తూ, హిస్టారిసిటీ చూస్తూ, ఆ ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్పబడిన వ్యక్తుల యొక్క హిస్టారిటీ చూస్తూ, ఆ ఓల్డ్ టెస్టమెంట్ లో ఆ స్క్రిప్చర్ ఎక్కడన్నా ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ గా లభ్యంలో ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు మోషే అని చెప్తాము, మోషే నిజంగా చరిత్రలో ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉంది ఆధారం? మోషే ఎక్సోడస్ రాశాడని చెప్పేసి పంచఖండాలు మోషే అని చెప్తాము, అట్లా ఆధారం ఏముంది? ఇవన్నీ చూసే క్రమంలో మన హిస్టరీ, మన బిబ్లికల్ హిస్టరీ అంటే బిబ్లికల్ ఓల్డ్ టెస్టమెంట్ రిలయబిలిటీ, న్యూ టెస్టమెంట్ రిలయబిలిటీ చూస్తూ, ఆ 2 బుక్స్ యొక్క హిస్టారిసిటీ చూస్తూ, మెయిన్ క్యారెక్టర్స్ యొక్క హిస్టారిసిటీ చూస్తూ, జీసస్ యొక్క హిస్టారిసిటీని మేజర్ గా స్టడీ చేసి అట్లా ఒక 3-4 క్లాసెస్ మైండ్ లో, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. నా స్టైల్ చెప్పడం వేరుంటది, వేరే వాళ్ళు చెప్పడం వేరే ఉంటది. మీరు 4-5 చెప్తుంది విన్నప్పుడు యూ విల్ గెట్ అన్ ఐడియా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. అప్పుడు వాళ్ళ హిస్టారిసిటీని మనం ప్రశ్నిస్తున్నప్పుడు జనరల్ గా మనకు కూడా సేమ్ ఫేస్ చేస్తాం, సేమ్ క్వశ్చన్స్ ఫేస్ చేసినప్పుడు మనము ఇప్పుడు ఏవేవైతే ఎవిడెన్స్ ప్రశ్నిస్తున్నామో, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉందా, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ ఉందా, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ ఉందా, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ ఉందా, కాయిన్స్ ఎవిడెన్స్ ఉన్నాయా, ఏవేవైతే ప్రశ్నిస్తున్నామో అవన్నీ ఎవిడెన్సెస్ మన బైబుల్ కి చూపిస్తూ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది వీళ్ళు ఇంకా ఇప్పటికి 2 months చదివేస్తాం వీళ్ళ గురించి, ఇంకొకటి 2-3 క్లాసులు చదివేసి ఆపేద్దాం వీళ్ళు. మనది కూడా చదువుదాం. అంటే నా కోణంలో నేను చెప్తాను, మీరు ఆల్రెడీ వేరే బ్రదర్స్ వచ్చి మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నా స్టడీ కూడా చూడండి ఒకసారి. సో మీకు ఇంకా యాడెడ్ జ్ఞానం వస్తుంది, అంతే. కాంట్రాడిక్టరీ కాకుండా యాడెడ్. మనం ఎట్లా 4 గాస్పెల్స్ ఒకదానికొకటి సపోర్టివ్ గా ఉంటాయో అట్లా నా సబ్జెక్ట్ కూడా ఏంటంటే మీకు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకపోతే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అన్న. ప్రేమిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా మంజుష గారు హ్యాండ్ లిఫ్ట్ చేశారు. ఓకే అక్క, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చెప్పండి. అంటే ఇప్పుడు కలియుగాలో కలికి వస్తాడు, 10th అవతార్ విష్ణుడు అంటారు కదా, సేమ్ ఆయన కూడా గుర్రం మీద అట్లా వస్తారు కదా, సిమిలర్ టు జీసస్ అని. సో అట్లా ఏమన్నా వాళ్ళు ఏమైనా కాపీ కొట్టి రాయడం కానీ అట్లా ఏమైనా రాసారా, లేక ఆయన కలికి అనేవాడు యాంటీ క్రైస్టా? కల్కి యాంటీ క్రైస్ట్ కి సంబంధం ఏముండదు, అండ్ కల్కి జీసస్ కి సంబంధం ఉండదు. ఐ మీన్ ఏమైనా కాపీ కొట్టి ఏమన్నా రాయడం కానీ అట్లా ఏమైనా ఉందా అని లిటరేచర్? దేర్ ఆర్ పాసిబిలిటీస్, ఎందుకంటే మత్స్య అవతారము చదివినప్పుడు సేమ్ మన నోవాది ఎట్లా ఉంటుందో సేమ్ వీళ్ళు అట్లా ఉంటుంది. అట్లా కొన్ని చదివినప్పుడు కొంత మన దాంట్లోంచి కాపీ కొట్టుకున్నారనే భావన నాకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనవి ఇన్ రిటర్న్ ఫామ్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు, వీళ్ళ పురాణాలన్నీ మొన్న రాస్తున్నారు, సంస్కృత భాషకు లిపి ఏర్పడ్డాక రాస్తున్నారు. సో భవిష్య పురాణంలో యేసు ప్రభు గురించి ప్రస్తావన, యాక్చువల్ యేసు ప్రభు గురించి ఉండదు ప్రస్తావన, అందరు యేసు ప్రభు గురించి ప్రస్తావన అంటారు.
భవిష్య పురాణంలో ఆ, ఈసా పుత్ర అని ఉంటుంది. ఆ ఈసా అనేది ఖురాన్లో ఈసా, బైబిల్లో ఈసా కాదు. ఖురాన్లో ఈసాకును బైబిల్లో ఈసాకు అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఆయనకి ఈయనకి సంబంధం లేదు. ఖురాన్లో దేవుడికి బైబిల్లో దేవుడికి అసలు సంబంధం ఉండదు. సో ఇట్లా మీరు అన్నట్టు కాపీ కొట్టి రాసుకున్నారా అంటే రాసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను కన్ఫామ్ ఎందుకు చెప్పానంటే ఫర్దర్ గా నేను చెప్తున్న కాన్సెప్ట్స్ విన్నప్పుడు మీ అంతటా మీరే తెలుసుకుంటారు. అచ్చా ఇది ఇక్కడి నుంచి వచ్చిందా, ఇది ఇక్కడి నుంచి వచ్చిందా, ఇది ఇక్కడి నుంచి వచ్చిందా. ఇప్పుడు నేను చెప్తే ఏంటంటే గాల్లో చెప్పినట్టు ఉంటుంది. అవును సిస్టర్ కాపీ కొట్టున్నారని చెప్తే. బట్ నేను సబ్జెక్ట్ చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ మన వాళ్ళ దాంట్లో కనపడతాయి. ఈవెన్ ట్రినిటీ ఆల్సో, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనేది ఇట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఈవెన్ పర్సనల్ గాడ్ అంటే జీసస్ వచ్చేసి మనకి ఇన్ పర్సన్ గాడ్ మనకు. అట్లా ఆయనకు పోటీగా ఈ కృష్ణుని సృష్టించి అట్లా రాసుకున్నారు. అవన్నీ ఉంటాయి, వస్తాయి క్లాసెస్ చెప్తా మెల్లిమెల్లిగా.